ఈ రాత్రికాల సమయంలో మనము చదువుకున్న అదే లేఖన భాగము నుండి తెస్సలోనికేయులకు పౌలు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మరలా మనము చదువుకుందాం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చాలు, తలలు ఉంచితే చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలము, నీ పిల్లలం ప్రభువా, మేమందరము మరొకసారి నీ కృపాసనానికి మేము చేరుకుంటున్నాం. తన్నింతవరకు నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి కృపనిచ్చిన దేవుడము తండ్రి, మా మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్నవాడా, ఆ అత్యున్నతమైన సింహాసనం మీద నుండి మాతో మీరు మాట్లాడండి ప్రభు. మీ ఆలోచనని మేము గ్రహించినట్లుగా, నీ స్వరాన్ని తను మేము తేటగా వినున్నట్లుగా మా హృదయాలను, మా చెవులను మీరు తెరవండి ప్రభువా. తండ్రి, ఈ స్థలములో మీ ఆలోచన బయలుదేరుతూ ఉండగా నీ మాటల యందు లక్ష్యం ఉంచకుండా ఆటంకపరచడానికి చూస్తూ ఉన్న సమస్త సాతాను కార్యములన్నిటినీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సంపూర్ణంగా మేము తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. కన్న తండ్రి, సకల ఆటంకాలను దూరం చేయండి. నాతో మాతో తండ్రి చదవబడి వాక్య భాగము ద్వారా తన్ని మీరు తేటగా మాట్లాడి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనము చదువుకున్న వాక్య భాగము, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అనేటువంటి మాటను మూలవాక్యంగా మనము చదువుకున్నాం. ప్రియులారా, తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘమునకు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్న కొన్ని మాటలు మనం ఈ లేఖన భాగంలో గుర్తు చేసుకుంటున్నాం. ఇంకా 16 వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద దేవుని పిల్లలుగా, క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనందరికీ ఉండవలసిన నిరీక్షణ చదవబడ్డే వాక్య భాగంలో మనం గమనిస్తాం. అందుకే పౌలు మాట్లాడతాడు, ప్రియులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండవద్దు అంటాడు పౌలు. అన్ని జనులకు ఏం లేదట? నిరీక్షణ లేదు. కానీ క్రీస్తునందు ఉన్న సంఘమునకు నిరీక్షణ ఉంది. మనము నిరీక్షణ కల ప్రజలమా కాదండి? మనకు నిరీక్షణ ఉందా లేదా? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? కనిపెట్టడం, ఎదురు చూడటం. రోమాపత్రికలో మాట్లాడతాడు, మనము దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో అది పొందుకున్నప్పుడు ఇక నిరీక్షణతో పని ఉండదు అంటాడు పౌలు అక్కడ. అంటే దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు అన్ని జనులు కాదు, క్రీస్తును ఎరగిన వారు కాదు, క్రీస్తును ఎరగాము అనుకుంటున్న మనకు ఏముండాలనంటే ఒక నిరీక్షణ మనకు ఉండాలి. అందుకంటున్నాడు, నిరీక్షణ లేని వారు దుఃఖపడతారు, నిరీక్షణ కలిగిన మనము ఆనందపడతాం. అవును కదా? ఇంతకి మన నిరీక్షణ ఏమిటి అని మనం చూడగలిగితే ఏం లేదు ప్రియులారా, మన కొరకు వస్తాను అని సెలవిచ్చిన క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. అవును కదా? ఆయన రాకడను గూర్చిన నిరీక్షణ మనకుంది. ఎందుకంటే ఈ మాట సెలవిచ్చిన వాడు, అంటే నేను వస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మాట్లాడి తప్పే దేవుడు కాదు, మాట మీద నిలబడే దేవుడు. నిజమంటారా కాదండి? స్త్రీ సంతానంగా వస్తాను అన్నాడు, అలాగే వచ్చాడు ఆయన. కన్యక గర్భము ద్వారా ఈ లోకంలో పుడతాను అన్నాడు, అలాగే పుట్టాడు ఆయన. మానవాళి పాపముల నిమిత్తమే నేను మరణిస్తాను అన్నాడు, ఆ మాటకు కట్టుబడి మరణించాడు. మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేస్తాను అన్నాడు, అలాగే లేచాడు. నేను తండ్రి యొద్దకు వెళ్తాను అన్నాడు, అలాగే వెళ్ళాడు. ఇన్ని మాటలు నెరవేర్చిన దేవుడు
నేను త్వరగా వస్తాను అనే మాట కూడా నిశ్చయంగా నెరవేరుస్తాడైన దేవునికి స్తోత్రం. అవును కదా ప్రియులారా, ప్రతి మాటను నెరవేర్చిన దేవుడు, మాటను నెరవేర్చుటకు సమర్థుడు, నమ్మకస్తుడు అనబడుతున్న ఆ దేవాతి దేవుడు ఆయన త్వరగా రాబోతున్నాడు అనేటువంటి మాటను బట్టి మనకు నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. అవును కదా, మనం ఈ లోక సంబంధం కాదు, ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు, ఆయనతో కూడా ఉండే ప్రజలం గనుక మనకు ప్రియులారా ఈ ఆలోచనను బట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. అందుకే పౌలుంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల బలి మనము దుఃఖపడకుండా ఉండడానికి కొన్ని సంగతులు పౌలు గారు దేవుని ఆత్మ మూలంగా తాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి అని మనం చూడగలిగితే ప్రియులారా రాయబడ్డ మాట మనం గమనిస్తూ ఉన్నాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుతున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచి ఉండే మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి మనము చేరము అంటాడు. ఆ తర్వాత రాయబడ్డ మాట మనం చూడగలిగితే 15లో మనకు కనబడుతుంది, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, పౌలు గారు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, నిరీక్షణకు ఆధారమైన కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంగతులు ఎందుకు చెబుతున్నాడని చెప్పండి. ఎందుకు చెప్తున్నాడు ప్రియులారా? నిరీక్షణ లేని అన్యుల వలె దుఃఖపడకుండా ఉండడానికి చెబుతున్నాడు. అవును కదా ప్రియులారా, నిరీక్షణ లేని, ఆశ లేని, మరణం తర్వాత ఏం జరుగుతుందో, రాబోయే కాలములో ఏం జరుగుతుందో ఎంత మాత్రము ఎరగని అన్ని జనులకు ఒక నిరీక్షణ లేదు. కానీ క్రీస్తును నమ్మిన మనము, క్రీస్తును వెంబడిస్తున్న మనము ఒక నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనం బ్రతుకుతూ ఉన్నాము అంటాడు పౌలు. ఇంకా మన నిరీక్షణను అధికం చేయడానికి పౌలు కొన్ని మాటలు దేవుని ఆత్మ మూలంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటల్లో ఉన్న సారాంశం ఏంటి అని మనం చూడగలిగితే, ఆయన రాబోతున్నాడు, ఆయనను ఎదుర్కొనడానికి మనం మేఘముల మీద కొనుపోబడబోతున్నాం. అవును కదా, యేసు రాబోతున్నాడు, మనము ఆయనను ఎదుర్కోబోతున్నాం, మనము కొనుపోబడబోతున్నాము అనేది ఈ మాటల్లో ఉన్న సారాంశం. అట్లయితే ఆలకించాలి ప్రియులారా. వాస్తవానికి మనం చూడగలిగితే ఈ సంగతిని అంటే, ప్రభువు వచ్చినప్పుడు మొదటిగా మనము లేవమట, కానీ క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట్లేస్తారట. అవును కదా, మొట్టమొదట ఎవరు లేస్తారు ఆయన వచ్చినప్పుడు? క్రీస్తు నందు ఉండి నిద్రించిన వారు, అంటే మృతి పొందిన వారు, మృతులైన వారు మొదట బ్రతుకుతారు. ఇక మీదట సజీవులకు ఉన్న మనము వారితో కూడా కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కొంటాము అంటూ ఉన్నాడు పౌలు. ప్రియులారా, ఇదే మాటను కొరింథీ పత్రికలో ఇది ఇలాగే పెట్టుకోనండి. ఆ కొరింథీయులకు పౌలు వ్రాసిన మొదటి పత్రికలో ఒక మాట మనం చూద్దాం. మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనాన్ని చూడండి. చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అంటూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘానికి ఏ మాటలు సెలవిచ్చాడో అలాంటి మాటలు ఇక్కడ పౌలు మాట్లాడుతూ మొదట ఒక మాటను దొండబిడ్డారా జోడించాడు. ఏమిటి ఆ మాట అని మనం చూడగలిగితే, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను అన్నాడు. ప్రియులారా, క్రీస్తు రాకడను గురించి తెలియచేస్తూ, ఆయన యందు బ్రతుకుతున్న మన పోకటను గురించి తెలియచేస్తూ, ఆయనను ఎదుర్కొనబోతున్న సంగతిని గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ, మనం మార్పు పొందబోతున్నాం, మనము అక్షయులుగా మార్చబడబోతున్నాం, క్షయమైన ఈ శరీరాన్ని మనము వదులుకోబోతున్నాం, అక్షయతను మనము ధరించుకోబోతున్నాము అని యేసయ్య వచ్చుచున్న వేళ మనకు ఏ పరిస్థితి కలుగుతుందో ఆ స్థితిని గురించి తెస్సలోనిక సంఘముతో మాట్లాడాడు. ఇందును బట్టి మీరు నిరీక్షణ కలిగి ఉండండి అన్నాడు. ఇక్కడ అదే మాటలు కొరింథీ సంఘముతో పౌలు బోధిస్తూ మొదట ఏమంటున్నాడు అనంటే, ఇది మామూలు సంగతి కాదు, ఇది ఒక మర్మయుక్తమైన సంగతి అంటూ ఉన్నాడు పౌలు. ఇదిగో ఒక మర్మమును మీకు తెలుపుచున్నాను అన్నాడు పౌలు గారు.
దేవుని మర్మముల విషయములో నమ్మకస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు పౌలు గారు. పత్రికలో మనం చూడగలం. దేవుని మర్మముల విషయంలో పౌలు ఎవరట? ఒక నమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడు, అంటే ఒక నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైన సేవకుడు. దేవుని ఇంటి లోపల ఒక నమ్మకమైన సేవకుడు ఎవరు అనంటే పౌలు గారు. పౌలుకున్న పని ఏంటనంటే దేవుడు బయలుపరుస్తున్న మర్మమును సంగమునకు తేటతెల్లము చేసి చెప్పటం పౌలు యొక్క పని. అందుకే ఏ అపోస్తలుడు చెప్పలేని మర్మములను దైవజనుడైన పౌలు గారు ప్రస్తావించిన మనము ఎరుగుదము చాలా చోట్ల. అట్లయితే ఎన్నో మర్మములను ప్రకటిస్తూ ఉన్న పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను అని ఏమంటున్నాడు అనంటే, మనము నిద్రించము కానీ నిమిషములు రెప్పపాటున మనము కడబూర మ్రోగగానే మనం మార్పు పొందుతాము అంటూ ఉన్నాడు. పౌలు చెప్పే మర్మములు ఉన్న అంశం ఏంటనంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న క్రైస్తవులను ఉద్దేశించి పౌలు ఏమంటున్నాడు అనంటే, మనము నిద్రించము గాని, అంటే మనం మరణించము గాని మనం మార్పు పొందబోతున్నాము అంటూ ఉన్నాడు పౌలు. మరి మరణించిన వారు ఏమవుతారు? తెస్సలోనిక పత్రికలో మనం చదివాం కదా, మొదట వారు లేస్తారు. అవును కదా? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులుగా ఉన్న మనము మార్పు చెంది వారిని ఎదుర్కొని, వారిని కలుసుకొని యేసయ్యని ఎదుర్కోబోతున్నాము అంటున్నాడు పౌలు. దేవుని బోరతో ప్రభు రాబోతుండగా, కడబోర ధ్వనితో దేవుడు రాబోతుండగా, ప్రధాన దూత శబ్దముతో రాబోతుండగా, దేవుని బిడ్డలారా, ఎందుకో ఆర్భాటముతో ఆయన రాబోతుండగా నిద్రించిన వారు మొదలలేస్తారు. బ్రతికుమున్న మనము మార్పు చెంది వారిని కలుసుకొని ఏకంగా యేసయ్యని ఎదుర్కోబోతున్నాం, ఆయనతో కొనిపోబడబోతున్నాము అంటున్నాడు పౌలు. అయితే ఈ సంగతిని ఏమంటున్నాడు అనంటే, ఇది ఒక మర్మము అన్నాడు పౌలు గారు. ఒక ప్రశ్న అడుగుతాను, పాత నిబంధన కాలములో ఉన్న భక్తులు పునరుత్థానము ఉంది అని నమ్మేవారా కాదా? పునరుత్థానం అంటే మృతులైన వారు బ్రతుకుతురు అనే సంగతిని గుర్చిన నిరీక్షణ పాత నిబంధన భక్తులకు ఉందా లేదా అండి? ఉందా లేదా? పునరుత్థానము లేదని సద్దూకైలు అనేవారు, కానీ పునరుత్థానము ఉంది అని పరిసయ్యులు వాదించేవారు, మిగతా యూదులందరూ కూడా వాదించేవారు. పునరుత్థానము లేదని నమ్ముచున్న సద్దూకైలు ఒకతేగా, పునరుత్థానం ఉందని నమ్ముతున్న మరో తెగ కూడా యూదా మతస్థుల మధ్యలో మనం చూడగలం. పెట్టుకుని చెప్పే మాట ఒకటి ప్రియులారా, పాత నిబంధన కాలములో ఉన్న భక్తులు మృతులు బ్రతుకుదురు అని, లేదా మరణించిన వాడు పునరుత్థానులు అవుదురు అనేటువంటి సంగతి, దానిని గూర్చిన దేవుని బిడ్డలారా ఆ నిరీక్షణ లేకపోతే ఆ నమ్మకం పాత నిబంధన భక్తులకు ఉందా లేదా అంటే ఉన్నది అనేది జవాబు. ఒక్కసారి యెషయా గ్రంథములో ఆ మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. నా వారి ఆ మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉచ్చయించండి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవనులుగా చెయ్యును. ఇక రాయబడ్డ మాట మనం గమనించగలిగితే మృతులు బ్రతుకుదురు అనే నిరీక్షణ వారికి ఉంది. ఉందా లేదండి? భక్తులకి నమ్మకం ఉందా లేదా? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములు అగును అంటుంది లేఖనం. ఎవరు బ్రతుకుతారు అనంటే బైబిల్ చెప్తున్న మాట ప్రలారా ఆయన వారు బ్రతుకుదురు. కొరింథీ పత్రికలో కూడా మనం చూడగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అంటాడు పౌలు. అక్కడ కూడా యేసయ్య ఎవరు కొరకు రాబోతున్నాడు? ఆయన వారి కొరకు రాబోతున్నాడు. ఎవరు తన వారో, ఎవరు దేవునికి చెందిన వారుగా బ్రతుకుతున్నారో అటువంటి వారిని కొనిపోవడానికి రాబోతున్నాడు. ఇంతకని నేను చెప్పే మాట ఏంటనంటే, పాత నిబంధనలు ఉన్న భక్తులకు మృతులు బ్రతుకుదురు అనే నమ్మకం ఉందా లేదా అంటే ఈ మాటను బట్టి వారికి నమ్మకము ఉంది. ఒక రాయబడ్డ మాట ప్రియులారా, నా వారి శవములు సజీవములగును అంటే మరణించిన నా వారు బ్రతుకుదురు అంటూ ఉన్నాడు దేవుడు. మట్టిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించండి అంటూ ఉన్నాడు దేవుడు. భూమి తనలోని ప్రేతలను అంటే మరణించిన వారిని సజీవనులుగా చెయ్యను అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఈ మాటలు మనం గమనించగలిగితే ప్రియులారా, చనిపోయిన వారు బ్రతుకుదురు అనే ఒక నమ్మకం వారికి ఉంది. ఇంకా మనము దానియేలు గ్రంథములో చూడగలిగితే
కొన్ని మాటలు చూడండి దయచేసి. దానియేలు గ్రంథము చివరి అధ్యాయము అంటే 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు గమనించండి. ఆ ఆ ఆ ఆ ఆ ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా వ్రాయబడ్డ మాట మనం గమనించగలిగితే, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికనే కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు వారు తప్పించుకొందరు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనదరు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ కూడా వ్రాయబడ్డ మాట మనం గమనించగలిగితే, నిద్రించిన అనేకులు మేలుకొందరు అనే నమ్మకం వారికి ఉంది. లేదండి, యెషయాలో మనం చదివాం, మృతులైన తనవారు బ్రతుకుతారట, భూమి తనలోని ప్రేతలను అప్పగిస్తుందట. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ప్రవక్త దానియేలు గ్రంథములు మన కనబడుతున్న మాట ఏమిటి అని మనం చూడగలిగితే, సమాధులలో నిద్రించే అనేకులు మేలుకుంటారు. కొందరు నిత్య జీవాన్ని పొందడానికి, కొందరు నిందల పాలు అగడానికి, కొందరు పరలోకం చేరడానికి, అయితే కొందరు నరకానికి వెళ్ళడానికి లేస్తారు అంటుంది లేఖనం. నేను ఈ మాటలు చెప్పడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, పాత నిబంధన భక్తులకు ప్రియులారా తిరిగి లేస్తారు అనే ఒక నమ్మకం వారికి ఉంది. అయితే వారికి ఉన్న నమ్మకం ఏంటనంటే, ఒకడు తిరిగి లేవాలి అనంటే మరణించాలి అనే నమ్మకం వారిలో ఉంది. పాత నిబంధన భక్తులు ఉన్న నమ్మకం ఏంటి చెప్పండి? తిరిగి లేస్తారు. కానీ ఎప్పుడు లేస్తారు? మృతులైన తర్వాత లేస్తారు, మరణించిన తర్వాత లేస్తారు. ప్రేతలు బ్రతుకును అంటే అర్థం ఏంటండి? చనిపోయిన తర్వాత బ్రతుకును అనే నమ్మకం. పాత నిబంధన భక్తులు ఎవరిని అడిగినా, నీవు పరలోకమునికి ఎప్పుడు చేరుకోగలవనంటే మరణించకుండా చేరుకొనట అసంభవము అంటారు వారు. అవును కదా? చచ్చిపోకుండా పునరుత్థానము చెందుట అసాధ్యము అనేది పాత నిబంధన భక్తుల నమ్మకం. అవునంటారు కాదండి? ఈరోజు నేను అంటున్న మాట ప్రియులారా, యేసు రాబోతూ ఉండగా మనం ఎత్తబడబోతున్నాం, రాప్చర్ కాబోతున్నాం, యేసుని ఎదుర్కోబోతున్నాం. కానీ ఇక్కడ మనం చూడగలిగితే మృతులు బ్రతుకుట అంటే రాప్చర్ అని కాదు, కానీ రెజరెక్షన్ అని అర్థం. అంటే పునరుత్థానము చెందుట అని అర్థం. ఆలకించని పునరుత్థానం అంటే అర్థం ఏంటి? మృతులు బ్రతుకుట పునరుత్థానం. కొనిపోబడుట అంటే అర్థం ఏంటి? ఎత్తబడుట, అది రాప్చర్ అని దొండి బిడ్డ ఇంగ్లీష్లో మనం అంటాం. నేను చెప్పే మాట ఒకటి ప్రియులారా, పాత నిబంధన భక్తులలో ఉన్న ఒక అనేక నమ్మకాల్లో ఒక నమ్మకం ఏంటంటే, నేను పునరుత్థానము చెందాలంటే నేను మొదట మరణించాలి, నేను మృతి పొందితేనే తిరిగి లేవగలను అనే నమ్మకం వారికి ఉంది. అయితే ఈ మాటలను పౌలు గారు కొత్త నిబంధన సంఘమునకు ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు అనంటే, మృతులైన తనవారు బ్రతకబోతున్నారు. అయితే మీకొక మర్మమును తెలియచేస్తున్నాడు. ఏమిటి అని మనం చూడగలిగితే, బ్రతికు ఉన్న మనము మరణించకుండానే మార్పు చెంది యేసును ఎదుర్కోబోతున్నాము అన్నాడు పౌలు. హల్లెలూయా. ఒక కొత్త సంగతి ఏంటి పౌలు చెప్తున్న ఒక నూతన సంగతి ఏంటండి? పాత నిబంధన భక్తుల నమ్మకం ఏంటి? మరణిస్తేనే బ్రతుకుదము అనే నమ్మకం. కానీ ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? మనం మరణించకపోయినా మనం మార్పు చెంది ఎత్తబడబోతున్నాం. అవును కదా? మనము చావు రుచి చూడకపోయినా సజీవులుగా నిలిచి ఉన్న మనము యేసయ్య బూరధ్వని మనకు వినబడుతూ ఉన్న వేళ, ఇదిగో రెప్పపాటు కాలమున, క్షణకాలమున మనం మార్పు చెంది యేసుతో కొనుపోబడబోతున్నాము అనేటువంటి మాటలు మనం దేవుని బిడ్డలారా గమనిస్తూ ఉన్నాం. పౌలు అంటున్నాడు, ఇది మర్మము అన్నాడు పౌలు. అవును కదా? పాత నిబంధన భక్తులందరూ కూడా చస్తేనే కానీ పునరుత్థానం లేదని నమ్ముతూ ఉండగా, మనతో దేవుని ఆత్మ దైవజనుల ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము మరణించకుండానే యేసయ్య రాకడ వరకు మనం బ్రతికి ఉంటే మనం మరణం పొందకుండానే యేసును ఎదుర్కోబోతున్నాం. అవును కాదండి? ఇది శుభప్రదమైన నిరీక్షణ. యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన మనలను కొనిపోవడానికి రాబోతున్నాడు. మనము ఎత్తబడడానికి దేవుని బిడ్డలారా నిరీక్షణ కలిగి బ్రతకాలి.
యేసుని ఎదుర్కొనడానికి సిద్ధపాటు కలిగి మనం బ్రతకాలి. యేసు వచ్చుచున్న వేళ దేవుని బిడ్డలారా, ఆయనతో కొనుక్కోబడడానికి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని వారలారా, నీవు ఎత్తబడాలంటే నీవు ఆయన వాడిగా మారాలా లేదా అంటే, యేసు వస్తున్న వేళ ఆ శుభప్రదమైన నిరీక్షణ నీ జీవితంలో నెరవేరడానికి నీవెత్తబడాలి. నేనంటున్న మాట ఎత్తబడాలి అనంటే నీవు ఆయన వాడిగా బ్రతకాలి, నీవు ఆయన దానిగా బ్రతకాలి, నీవు ఆయన ప్రతిగా జీవించాలి. ఈ హృదయం నేనంటున్న మాట, ఈ నిరీక్షలడిన వారు దయచేసి అనుభవంలోనికి రండి, రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు రక్షణ పొందండి. లోకానికి వేరు కాని వారు వేరు కండి. ఉపదేశ క్రమానికి పూర్తిగా లోబడండి. కొన్ని విషయాల్లో మాత్రం కాదు, అన్ని విషయాలలో దేవుని వాక్యానికి మనం విధేయత చూపి ప్రియులారా, యేసు రాకడి కొరకు మనం దేవుని బిడ్డలారా కనిపెడదాం. నేనంటాను ప్రియులారా, ఎక్కువ సమయం లేదండి. ఉందండి, ఎక్కువ సమయం లేదు. సమయము చాలా సంకుచితంగా ఉంది. సమయము చాలా కొద్దిగా ఉంది. స్వల్ప కాలం మన ముందు ఉంది ప్రియులారా. ఆయన వస్తున్న వేళ ఆయనతో కొనుక్కోబడడానికి, ఆయనని ఎదుర్కొనడానికి ఈరోజు మన జీవితాలు అందుకు తగినట్టుగా ఉన్నవా అనేది కాస్త మనం ఆలోచించాలి. ఆలకించండి దేవుని వారలారా, ఒక మర్మాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన భక్తులు ఎవరికీ తెలియని ఒక నూతన సత్యాన్ని పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. అబ్రహాము కావచ్చు, ఇస్సాకు యాకోబులు కావచ్చు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, ఎంతో మంది భక్తుల చరిత్ర మనం ఎరుగుదు ప్రియులారా. వారందరూ మృతి పొందితేనే బ్రతుకుదము అనే నమ్మకం వారికి ఉండగా పౌలు మనతో మాట్లాడుతున్నాడు. మనం మృతి పొందకుండానే ఎత్తబడబోతున్నాం. హల్లెలూయా. మనం మరణించకుండానే యేసుని ఎదుర్కోబోతున్నాం. ఒకవేళ మన ఆయుష్ పొడిగించబడితే, యేసయ్య రాకడ ఆలస్యమవుతే ప్రియులారా, మనం బ్రతికి ఉండగానే యేసయ్య కడబూర ధ్వని మనకు వినబడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, బూర ధ్వని, గంభీరమైనటువంటి ధ్వని మనకు వినబడుతూ ఉన్న వేళ, ఆ స్వరము ఎదుట, ఆ బూరధ్వని ఎదుట మనమందరము దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడో ఉన్న మనమందరము కూడా మధ్యాకాశములోనికి సమకూర్చబడబోతున్నా. అవును కదా. అక్కడ రాయబడ్డ మాట కొరింథీ పత్రికలో కడబూర అన్నాడు, తెస్సలోనిక పత్రికలో దేవుని బిడ్డలారా దేవుని బూర అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, బోరధ్వని మనకి వినబడబోతుంది. ఆర్భాటముతో ప్రభు రాబోతున్నాడు. గంభీరమైనటువంటి స్వరముతో దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చుచున్న వేళ మనము కొనిపోబడతాం. కొనిపోబడుట అనే మాటకున్న అసలు నిర్వచనం ఏంటంటే బదిలీ కావటం. కొనిపోబడుట అనే మాటకు సరైన అర్థాన్ని మనం చూడగలిగే బదిలీ చేయబడుట. బదిలీ చేయబడుట అంటే అర్థం ఏంటి? ఒక చోట ఉన్న మనము మరో చోటికి వెళ్ళటం. అవును కదండి. కొనుక్కోబడుట అంటే అర్థం ఏంటండి? కొనుక్కోబడుట అంటే అర్థం ఏంటి? స్థానము మార్పు చెందబోతుంది. ఇక్కడ ఉన్న మనము అక్కడికి వెళ్ళబోతున్నాం. అవును కదా. ఇక్కడ ఉన్న మనము ఆ చోటికి మనము చేరబోతున్నాం. ప్రియులారా, కొనిపోబడుట అంటే బదిలీ కావటం. కొనిపోబడుట అంటే దేవుని బిడ్డలారా స్థానము మార్పు చెందటం. ఒక చోట ఉన్న మనము మరో చోటికి చేర్చబడబోతున్నాం. అలా చేర్చడానికి దేవుడు ఎలా రాబోతున్నాడంటే బూరధ్వనితో రాబోతున్నాడు. హల్లెలూయా. గంభీరమైనటువంటి బూరధ్వనితో రాబోతున్నాడు. ఆర్భాటముతో రాబోతున్నాడు. కడబూర శబ్దముతో ఆయన రాబోతున్నాడు. దేవుని బూరతో రాబోతున్నాడు. ఎప్పుడైతే మధ్య ఆకాశములో బూర ఊదబడబోతుందో ప్రియులారా, ఈ భూమి మీద ఎవరైతే ఆయన వారిగా ఉన్నారో వారందరూ మధ్య ఆకాశములోనికి సమకూర్చబడబోతున్నారు. పాత నిబంధన కాలములో మనం చూడగలిగితే బూరలు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. అవును కదా. బూరలు ఇశ్రాయేలులకు ఇవ్వబడ్డాయి లేదా? ప్రాముఖ్యంగా మోషేతో దేవుడు మాట్లాడుతాడు. మోషే 2 వెండి బూరలు నీవు తయారు చేసుకోవాలి అంటాడు. దయచేసి ఆ మాట కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండములో ఆ మాట మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చూడండి. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ 10వ అధ్యాయం మొదటి మనం చూడగలిగితే మోషేతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నీవు
2 వెండి బోరలు చేయించాలి. నకిషీ పనిగా వాటిని చేయించాలి. అవి ఎందుకనంటే సమాజమును పిలవడానికి, సేనలను తరలించడానికి నీకుండాలి. ఊదువారు వాటిని ఊదనప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావాలి. వారు ఒకటే ఊదని ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావాలి. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగాలి అంటున్నాడు దేవుడు. 2 బూరలు చేయించుకోమన్నాడు. ఒక బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందట? సమాజమును పిలవడానికంటే ప్రత్యక్షపు గుడారం ఎదురికి పిలవడానికి ఒక బూర, మరో బూర ఊదుతున్నప్పుడు, ఆర్భాటముగా ఊదుతున్నప్పుడు, గట్టిగా ఊదుతున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందట? సేనలు ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. మెట్టుకొని చెప్పే మాట ఒకటి ప్రియులారా, ఇక్కడ కూడా ఆర్భాటముతో బూరధ్వని వినబడుతూ ఉన్న వేళ ఇశ్రాయేలీయులు ఏమవుతున్నారనంటే ఎక్కడెక్కడో చెదరు ఉన్న వారందరూ కూడా ఒక్క చోటికి సమకూర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బూరలు ఊదినప్పుడు ఏం జరగబోతుంది? సమకూర్చబడుతున్నారు. పాలములో చల్లా చెదరుగా ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని మందిరము దగ్గరికి చేర్చబడుతున్నారు. పాలములు అక్కడ ఇక్కడ పడి ఉన్న సైనికులు ప్రియులారా ఇందుకు ఒక చోటికి చేర్చబడి సైన్యముగా సాగిపోతున్నారు. అక్కడ కూడా మనం చూస్తున్న ప్రియులారా, బూర ఊదబడుతూ ఉన్నప్పుడు స్థానము మార్పు చెందుతుంది. బూర ఊదబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవారు అక్కడికి బదిలీ చేయబడుతున్నారు. అలాగే నేనంటాను, కడబూర ధ్వనితో యేసయ్య రాబోతున్న వేళ భూమి మీద ఉన్న ఆయన వారు దేవుని బిడ్డలారా మధ్యాకాశములో సమకూర్చబడి అటు నుండి అటు పరలోకానికి చేరబోతున్నారు. హల్లెలూయా. ఈ నిరీక్షణ ఉన్న వారు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అవును, యేసు రాబోతున్నాడు, నేను కొనిపోబడబోతున్నాను. హల్లెలూయా. యేసయ్య రాబోతున్నాడు, ఎందుకో నేను ఆయన సన్నిధిలో సమకూర్చబడబోతున్నాను. ఈ నిరీక్షణ ఉందా లేదా అండి? ఉందా లేదా? అసలు ఈ నిరీక్ష లేని వాడు క్రైస్తవుడే కాదు. అవును కదా? ఈ నమ్మకం లేనివాడు, దీని కొరకైన సిద్ధపాటు లేనివాడు, నేను మధ్యాకాశములో సమకూర్చబడి యేసును ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన లేనివాడు ప్రియులారా వాస్తవానికి క్రైస్తవుడు కాదు, సేవకుడు. ఒకే లోకానికి సేవకుడైనా కూడా దేవుని ఎదుట అతడు సేవకుడే కాదు. అందుకని నేను అంటున్నాడు ప్రియులారా, బూరధ్వని కొరకు మనం కనిపెడదా. హల్లెలూయా. బూరధ్వని వినబడుతూ ఉన్నప్పుడు, ఆర్భాటముతో బూరలు ఊదుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఎక్కడెక్కడో ఉన్న వారు సమకూర్చబడ్డట్టుగా ఆర్భాటముతో దేవుని బూరధ్వనితో దేవుడు దిగువస్తున్న వేళ మృతులు, ఈ భూమి మీద బ్రతిక ఉన్న సజీవులు అందరూ కూడా అక్కడ సమకూర్చబడబోతున్నారు. హల్లెలూయా. మధ్యాకాశములో అనగా మేఘముల మీద మనము సమకూర్చబడబోతున్నాం. యేసును మధ్యాకాశములో కలుసుకొని ప్రియులారా అటు నుండి అటే నిత్యత్వంలోనికి మనము చేరబోతున్నాం. పొలములో ఇస్సాకు దేవుని బిడ్డలారా రిబ్కాను కలుసుకొని తన తల్లి గుడారములోనికి తోడుకొని పోయినట్టుగా మనం మధ్యాకాశములో యేసును కలుసుకున్న తర్వాత తండ్రి ఇంటికి మనం చేరబోతున్నాం. దేవుని వారలారా, ఈ నిరీక్షణ సఫలము కాబోతున్న గడియల దగ్గర పడ్డాయి. మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూస్తున్నది దొరికేటువంటి సమయము సమీపించింది. అవును కదండి? మారు మనస్సు లేని వారలారా ఆలస్యం చేయక మారు మనస్సు పొందండి. బాప్తిస్మాన్ని నిరాకరిస్తున్న వారలారా వెంటనే వాక్యమునికి విధేయత చూపి బాప్తిస్మాన్ని పొందండి, అభిషేకమును పొందండి, ఉపదేశ క్రమానికి విధేయత చూపడి ప్రియులారా. యేసు వచ్చుచున్న వేళ నీవు సమకూర్చబడాలి అంటే ప్రియులారా నీవు రక్షణ పొందటము ద్వారా ఆయన వాడిగా, ఆయన దానిగా మారుతావు. అవును కదా? ఆయన వస్తున్న వేళ మనము కొనిపోబడబోతున్నాం. అందుకే దేవుడు సూచనగా మోషేతో ఏం చెబుతున్నాడు అనంటే, బూరలు నీకుండాలి, ప్రజలను సమకూర్చడానికి, సైన్యమును తరలించడానికి, ఒక చోట ఉన్న వారిని మరో చోటికి చేర్చడానికి. మోషే నీవు మాట్లాడితే కాదు, బూరధ్వని వినబడితే ప్రజలు వస్తారు. అలాగే నేనంటాను ప్రియులారా, యేసయ్య మధ్యాకాశములోనికి వచ్చుచున్న వేళ ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, కడబూర ధ్వనితో ఆయన వస్తున్న వేళ మనమందరము సమకూర్చబడబోతున్నాం. ఆ బూర మనంతరంగ పురుషునికి వినబడుతుంది. ఆ బూర మన లోపల ఉన్న నవీన వ్యక్తికి వినబడుతుంది. ఆ బూర మధ్య ఆకాశములు వినబడబోతున్న, ఆ ఆర్భాటముతో ఊదబడుతున్న ఆ బూర ఎప్పుడైతే మన చెవుల్లోనికి చొచ్చుతుందో ప్రియులారా రెప్పపాటు కాలమున మనం మార్పు చెంది యేసుని ఎదుర్కోబోతున్నాం. దేవుని వారలారా, ఇంతకంటే గొప్ప నిరీక్షణ మనకు మరొకట్లేదండి. హల్లెలూయా. ఇది నీకుండాల్సిన ఆసక్తి,
ఇది నీకుండాల్సిన పట్టింపు దేవుని బిడ్డలారా. ఇందుకొరికి నీవు నేను బ్రతకవలసి ఉంది లేదా? ఈరోజు నేనంటున్న మాట పిల్లలారా, కొన్ని మాటలు మీతో ఈ రాత్రి నేను చెప్పగోరుతూ ఉన్నాను. ఆయన వస్తున్న వేళ అక్కడ రాయబడ్డ మాట, మన మూలవాక్యాన్ని చదువుకున్న పిల్లలారా, మనము కొనిపోబడదము అన్నాడు పౌలు. మనం ఏం కాబోతున్నాం? కొనిపోబడబోతున్నాం. అట్లయితే పాత నిబంధన కాలములో మృతులు బ్రతుకుదురు అనే నమ్మకం వారికి ఉంది. ఈ నూతన నిబంధన కాలములో మృతులు మాత్రమే కాదు, సజీవులు కూడా మార్పు చెంది యేసును ఎదుర్కోబోతున్నారు అనే నమ్మకం మనకుంది. పాత నిబంధన కాలములో ప్రియులారా, చస్తేనే కాని పరలోకమునకు చేరను అనే నమ్మకం కలిగిన ఆనాటి తరములో మరణము లేకుండానే దేవుడు కొంతమందిని కొనిపోయాడు. దేవునికి స్తోత్ర. అవును కదా? మృతి పొందకుండానే, మరణము రుచి చూడకుండానే, చస్తేనే కాని పరమునకు చేరుకోము అని అనుకుంటున్న ఆనాటి యూదా దేవుని బిడ్డలారా భక్తుల మధ్యలో వారికున్న ఈ నమ్మకానికి వ్యతిరేకంగా దేవుడు ఏం చేశారనంటే, మరణిస్తేనే కాదు బ్రతికి ఉన్నా కూడా మీరు ఎత్తబడగలరు అని చెప్పడానికి ఇద్దరు వ్యక్తులు దేవుడు కొనిపోయాడు. మనకు తెలుసు, అందులో ఒకరు హనోకు, మరొకరు ఏలియా. అవును కదా? హనోకు మరణము పొందకుండానే కొనిపోబడ్డాడు. హెబ్రీ 11లో మనం చూడగలిగితే అతడు కొనిపోబడెను అంటుంది లేఖనం. హనోకు ఏమయ్యాడు? కొనిపోబడ్డాడు. నేనంటున్న మాట ప్రియులారా, హనోకు కొనిపోబడ్డాడు, ఏలియా కొనిపోబడ్డాడు. అట్లయితే ఆలకించండి ప్రియులారా, హనోకు కొనుపోబడ్డాడు అనేది మనం కాస్త గమనించగలిగితే ఈరోజు మనం కూడా కొనుపోబడడానికే ఎదురు చూస్తున్న వారం. అంతనే కదా? అట్లయితే ఒక్క మాట, మనము కొనిపోబడాలి అంటే కొనిపోబడిన హనోకుకున్న జీవితం మనకుండాలి. ఉండాలి లేదా? కొనుపోబడాలి అని కోరుతున్న వారు ఉన్నారా? ఒక్కసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లయితే నేను కొనుపోబడాలి అని నీకు అనిపిస్తే నేను అంటున్న మాట ప్రియులారా, కొనుపోబడిన హనోకు ఎటువంటి జీవితం కలిగి ఉన్నాడో అటువంటి జీవితం మనకు ఉండాలి. ఉండాలి లేదండి? ఏలియా ఎలాంటి జీవన స్థితిని కలిగి ఉన్నాడో ఆ స్థితిగతులు మన జీవితాల్లో ఉండాలి. కొనుపోబడేవాడు ఎలా పడితే అలా బ్రతకడానికి వీల్లేదు. యేసు రాకడి కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులు ప్రియులారా, ఎలా పడితే అలా జీవించడానికి అవకాశం లేదు. నేను కొనుపోబడబోతున్నాను అనే నమ్మకం నీకు నాకున్నట్టయితే నేనంటాడు ప్రియులారా, కొనుపోబడిన హనోకు జీవన స్థితి ఎలా ఉందో కాస్త మనం అర్థం చేసుకోవాలి. కొనుపోబడిన హనోకు ఎలా బ్రతుకుతున్నాడో ఆ బ్రతుకు మన జీవితంలో ఉండాలి లేదా అండి? హనోకు గురించి చాలాసార్లు మనం విన్నాం. అందరూ చనిపోతూ ఉండగా ఆదాము చనిపోయాడు, కయీను చనిపోయాడు, హేబేలు చనిపోయాడు, షేతు చనిపోయాడు, వారు కన్న కుమారులు చనిపోతున్నారు. అందరూ మృతి పొందుతూ ఉండగా ఒకడు మాత్రము ప్రియులారా మృతి పొందకుండా కొనిపోబడ్డాడు. అంటే మిగతా వారికి లేని ఏదో ఒక ఉన్నత జీవితం కొనుపోబడ్డ హనోకు ఉంది అనే కదా అర్థం. అంతనే కదా? కొనుపోబడిన వారి మధ్యలో కొనుపోబడిన ఒక వ్యక్తి ఆదికాండం 5లో మనకు కనబడతాడు. సమాధుల మధ్యలో దేవుని బిడ్డలారా మరణము లేని ఒక వ్యక్తి మనకు కనబడతాడు. మృతి పొందుతున్న వారి మధ్యలో చావు లేని ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అందరు ఇక్కడే ఉండిపోతూ ఉండగా, అందరూ మృతులైపోతూ ఉండగా, మౌన స్థితిలోనికి దిగజారిపోతూ ఉండగా ఒక్కడు మాత్రం ప్రియులారా మార్పు చెంది కొనుపోబడ్డ వ్యక్తిగా మనకు కనబడతాడు. అట్లయితే ప్రియులారా ఈ రోజు మనకు మాదిరి ఎవరు అనంటే, మృతి చెంది ఇక్కడే మట్టిక మండగా మారిపోయిన వారు కాదు, కొనిపోబడ్డ హనోకు మనకు మాదిరి. కదా? కొనుపోబడేవాడు ఎలా ఉండాలండి? హనోకు వలె ఉండటం సరైన ఆలోచనేనా కాదా? అవునా చెప్పండి. హనోకు వలె ఉండాల్సిన బాధ్యత మనకుందా లేదా? అట్లయితే ఆలోచించండి ప్రియులారా, హనోకు ఎందుకు కొనుపోబడ్డాడు చెప్పండి. దయచేసి హెబ్రీ పత్రికలో ఆ మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి.
చూడండి, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండను అనే సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. ఇక్కడ ఆలకించింది ప్రియులారా, హనోకు కొనిపోబడ్డాడు అనేటువంటి మాట మనం చూస్తాం. అట్లయితే సంఘము కూడా కొనిపోబడబోతుంది. దేవునికి స్తోత్రం. అవును కదా, మనము కూడా కొనుపోబడబోతున్నాం. అట్లయితే కొనుపోబడాలి అనంటే కొనుపోబడిన వ్యక్తి యొక్క జీవితం మనకు ఉండాలి. అవును కదా, ఎత్తబడిన హనోకుకున్న స్థితిగతి మన జీవితాల్లో ఉండాలి. ఇంతకీ హనోకు ఎలా ఉన్నాడు అని మనం చూడగలిగితే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడ్డాడు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడట. ప్రియులారా, దేవుడు అతనిని కొనిపోయాను గనక అతడు కనబడలేదు అంటుంది లేఖనము. నేను చెప్పే మాట ఏంటంటే, హనోకు జీవితంలో విశ్వాసం ఉంది. ఏముందండి? విశ్వాసమును బట్టి హనోకు అంటుంది లేఖనం. అంటే హనోకుకు ఏముంది? విశ్వాసం ఉంది. ఆదికాండం 5లో మనం చూడగలిగితే 300 సంవత్సరములు హనోకు దేవునితో కూడా నడిచెను అనేటువంటి మాట మనం గమనిస్తాం. అంటే హనోకు ఎవరు అనంటే, హనోకు దేవునితో నడిచినవాడు. ఇంకా హనోకు ఎవరు అనంటే, దేవునికి ఇష్టడు అని దేవుని వలన సాక్ష్యం పొందినవాడు. అవును కదండి, హనోకులో ఏమేమి ఉన్నాయి? ప్రాముఖ్యంగా విశ్వాసం ఉంది, దేవునికి ఇష్టడు అని ఎవరి వలన సాక్ష్యం పొందాడు? దేవుని వలన సాక్ష్యం పొందాడు. ఇంకా హనోకు ప్రియులారా దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నవి, కానీ ఈరోజు నేను చెప్పే మాట ఒకటి ప్రియులారా, కొనిపోబడడానికి నిజంగా ఎదురు చూస్తున్న దేవుని వారలారా, కొనుపోబడే దినములు రాబోతున్నాయి. సమయం సంకుచితంగా ఉంది. అయితే ఒక్క మాట, ఈరోజు ఎత్తబడాలి అనంటే, యేసయ్యను ఎదుర్కోవాలి అనంటే, మన నిరీక్షణ ప్రియులారా అదిగో ఫలించాలి అనంటే, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అది మనకు దొరకాలి అనంటే, ఈ రాత్రి మనం ఆలోచించాలి ప్రియులారా. హనోకు జీవితంలో ఉన్న లక్షణం మన జీవితంలో ఉండాలి. ఉండాలి లేదండి? హనోకులో ఏముందో? మొట్టమొదట విశ్వాసం ఉంది. ఉందా లేదండి? చాలాసార్లు విశ్వాసం గురించి మనం విన్నాం. విశ్వాసము మాటలతో కూడింది కాదు, క్రియలతో కూడిందే విశ్వాసం. అవును కదా? ఎత్తబడాలి అనుకుంటున్న వాడికి ఏముండాలి? క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. అవును కదా? మన ప్రేమ మాటల్లో కాదు, క్రియల్లో ఉండాలి. మన యొక్క యథార్థత మాటల్లో కాదు, క్రియల్లో ఉండాలి. నిజమా కాదా? ఈ రోజు మాటల్లో చాలా ఆత్మీయులుగా కనబడుతున్న వారు ఉన్నారు, కానీ నేను అంటున్న మాట ప్రియులారా, సరైన విశ్వాసం ఏంటంటే అది క్రియలు కనపరిచే విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోకండి, ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వారలారా, హనోకు విశ్వాసమును బట్టి అంటుంది లేఖనం. ఆలకించండి ప్రియులారా, ఈ రోజు మన జీవితాల్లో కూడా విశ్వాసం ఉండాలి. ఎటువంటి విశ్వాసం అంటే క్రియలేని విశ్వాసం కాదు, మాటలతో ఉన్న విశ్వాసం కాదు. దేవుని బిడ్డలారా, ఏది మనం పలుకుతున్నామో దాంట్లో నిలబడే విశ్వాసం, ఏది మనం మాట్లాడుతున్నామో దానిని చేసే విశ్వాసం, క్రియలు కలిగిన విశ్వాసం ఉన్నవాడే కొనుపోబడడానికి అర్హుడు. నిజమా కాదా? హనోకు 65 సంవత్సరాలు బ్రతికి మెతూషెలని కన్నాడట. మెతూషెలని కన్న తర్వాత అతడు ఎడ తెగకుండా 300 సంవత్సరాలు విశ్వాసమును బట్టి దేవునితో నడవటం ప్రారంభిస్తున్నాడు. నేనంటాను, హనోకు జీవితంలో విశ్వాసము లేని కొన్ని అనుభవాలు మనం చూస్తాం, విశ్వాసము పొందుకున్న పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఈరోజు దేవుని వారలారా, 65వ ఏట విశ్వాసమును పొందుకున్న హనోకు ప్రియులారా, తాను పరలోకానికి చేరుకునేంత వరకు తన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టిన వాడు హనోకు. నిజమా కాదా? దేవుని పిల్లలారా, ఈ రోజు నేను కొనుపోబడాలి అని మనం అనుకుంటున్నాం కదా. కొనుపోబడాలి అనంటే విశ్వాసం మన జీవితంలో ఉండాలి. హనోకు జీవిత అనుభవం ఏంటంటే విశ్వాసము కలిగి ఉండుట తన జీవిత అనుభవం. బైబిల్లో మనం చూడగలిగితే ఎక్కడైనా మీరు చూడండి ప్రియులారా, విశ్వాసం ఉన్న వాడిలో ఏదో ఒక క్రియ కనబడిందా లేదా అండి? క్రియ కనిపించిందా లేదా? అబ్రహాములో విశ్వాసం ఉంది. క్రియ ఏంటి? తన కుమారుని బలి అర్పించాడు. అవును కదా? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించను అనేటువంటి మాట అదే హెబ్రీలో మనం చూస్తాం. వాస్తవానికి అర్పించలేదు, కానీ అక్కడ లేఖనం అంటుంది 17వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము శోధింపబడి
విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించలేదు. కానీ దేవుడు ఎలా ఇచ్చాడు? అర్పించేశాడు అని దేవుడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. నేను అంటాను ప్రియులారా, అబ్రహాములో విశ్వాసం ఉన్నప్పుడు అబ్రహాం ప్రియులారా ఆ విశ్వాసములో నుండి క్రియలు దేవుడు బిడ్డలారా చేయటం ప్రారంభించాడు. అబ్రహాముకు విశ్వాసం ఉంది కనుక అక్కడ రాయబడ్డ మాట మనం గమనించగలిగితే, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి దేవుని బిడ్డలారా తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశానికి బయలు వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే బయలుదేరాడు అబ్రహాం. విశ్వాసమును బట్టి తాను చూడని దేశానికి బయలుదేరుతున్నాడు, తాను ఎరగని దేశానికి బయలుదేరుతున్నాడు. అబ్రహామా, నీవు నీ దేశమును వదులు, ఎందుకు నీవు నీ బంధువులు వదులు, నీవు నీ జనాంగమును వదులు, నేను చూపించే దేశానికి రమ్మని ప్రియులారా దేవుడు చూపించలేదట. నేను చూపిస్తాను అని మాట్లాడుతుండగానే ఆ కనబడని దేశం కొరకు ప్రియులారా దేవుడు చూపించనయ్యున్న దేశం కొరకు అతడు క్రియను చేయటం ప్రారంభించాడు. విశ్వాసము కలిగిన అబ్రహాములో క్రియ కనబడుతుంది. విశ్వాసం కలిగిన హేబేలులో క్రియ కనబడుతుంది. విశ్వాసము కలిగిన నోబహులో క్రియ కనబడుతుందా లేదండి? కయ్యేను కంటే శ్రేష్టమైన బలి హేబేలు ఎలా అర్పించాడంటే విశ్వాసాన్ని బట్టి. అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరిక పొందుకొని తన ఇంటి వారి రక్షణ కొరకు నోబహు దేవుని బిడ్డలారా విశ్వాసంతో ఓడను సిద్ధపరిచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాసమును బట్టి వాగ్దత్త దేశములో గుడారములలో ఉంటూ పరవాసులుగా జీవించారు. మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనభోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమపడటం మేలు అని ఎంచుకున్నాడు. ఐగుప్తు పదిమ నాకొద్దు, క్రీస్తు విషయమైన నింద నాకు కావాలి అని ప్రియులారా అనుకూలమైన మార్గాన్ని వదులుకొని కష్టాల మార్గాన్ని ఎంచుకున్నవాడు మోషే. అక్కడే మాట్లాడుతాడు. ఇక నేను ఏమని చెప్పుదని ప్రియులారా, దావీదు కావచ్చు, యెఫ్తా కావచ్చు, గిద్యోను కావచ్చు, యెహోషువ కావచ్చు, సమూయేలు కావచ్చు, బారాకు కావచ్చు, సంసోను కావచ్చు, వీరందరూ విశ్వాసము కలిగి గొప్ప కార్యాలు చేశారు అంటాడు దేవుని బిడ్డలారా ఇక్కడ గ్రంథకర్త. ఈరోజు నేను చెప్పే మాట ఒకటి ప్రియులారా, ఈ మాటలు అందరికీ కాదు, కొనుపోబడాలి అనుకుంటున్న వారికి ఈ మాటలు, ఉండిపోవాలి అనుకున్న వారికి మీకు వర్తమానముతో సంబంధం లేదు. హల్లెలూయా. బదిలీ కావాలి అనుకుంటున్న వారికి, తరలించబడాలి అనుకుంటున్న వారికి, నేను ఇక్కడే ఉండాలి, నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము అని ఆ ధనికుడు అన్న అట్టి అనుభవంతో బ్రతికే వారికి వర్తమానముతో సంబంధం లేదు ప్రియులారా. నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్న వారు, హల్లెలూయా, నేను ఎత్తబడాలి అనుకుంటున్న వారు, నేను కొనిపోబడాలి అని కోరుకుంటున్న వారు, ఇందుకో నా స్థానం మారాలి, నేను బదిలీ చేయబడాలి, ఇందుకో మరో చోటికి తరలింపబడాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రియులారా వారికి రాత్రి సందేశం. కొనుపోబడాలి అని అనుకుంటున్నావా? కొనుపోబడ్డ హనోకున్న విశ్వాసం నీకుందా? హనోకులో ఉన్న విశ్వాసము ఎటువంటిదనంటే క్రియలు కలిగింది అని మనం వింటున్నాం. నేనంటున్న మాట ప్రియులారా, విశ్వాసము కలిగిన ఏ భక్తుడైనా తన జీవితంలో క్రియలు కనబడుతున్నాయి. అవును కదా? ఎర్ర సముద్రమును ఎలా దాటిపోయారు వారు? విశ్వాసమును బట్టి. ఎరుకో గోడలు ఎలా కూల్చారు వారు? విశ్వాసాన్ని బట్టి. అవునంటారా కాదండి? యుద్ధములలో గెలుపును ఎలా పొందారు అనంటే విశ్వాసమును బట్టి. అగ్ని బలమును ఎలా చల్లార్చారు అనంటే విశ్వాసాన్ని బట్టి. సింహాల నోళ్లను ఎలా మూసారు అనంటే విశ్వాసాన్ని బట్టి. ఖడ్గదారును తప్పించుకున్నారు, బలపరచబడింది, యుద్ధములో పరాక్రమశాలులుగా మార్చబడింది. దేనిని బట్టనంటే విశ్వాసమును బట్టి. ఆలకించండి, విశ్వాసము ద్వారా నీలో ఒక అసాధారణమైన కార్యం జరుగుతుందా లేదా? సింహాల బోనులు వేయబడ్డప్పుడు సింహాల నోళ్లు మూయబడ్డాయి. అగ్నిగుండములు వేయబడ్డప్పుడు అగ్ని జ్వాలలు వారిని కాల్చలేకపోయాయి. నడి సముద్రంలో నడిచిపోతున్నప్పుడు సముద్రం వారికి పొడి నేలగా రహదారిగా వారికి మార్చబడింది ప్రియులారా. ఎరుకో కోటగోడలు కూలిపోయింది విశ్వాసము ద్వారా. ఏమని చెప్పుతుంది ప్రియులారా? విశ్వాసము ద్వారా భక్తులు ఎన్నెన్ని కార్యాలు జరిగించారు. నేనంటాను, మరి మనకు విశ్వాసం ఉన్నప్పుడు మనలో ఏ కార్యం కనబడుతుంది చెప్పండి? మనకున్న పేరే విశ్వాసులు అనే పేరు. విశ్వాసులారా, విశ్వాసులు అని ఎవరిని పిలవాలి? విశ్వాసం ఉన్నవారిని విశ్వాసులు అనాలి. క్రైస్తవులు అని ఎవరిని అనాలి? క్రీస్తును అనుసరించే వారిని క్రైస్తవులు అనాలి. అట్లయితే విశ్వాసులు అని ఎవరిని అనాలి? విశ్వాసము కలిగిన వారే విశ్వాసులు. అట్లయితే మన విశ్వాసులకు పిలువబడుతున్నాం. మన లోపల విశ్వాసం ఉంటే
ఏది మన లోపల కనబడే కార్యం? చెప్పండి. ఏ కార్యం కనబడుతుంది మనలో? ఎన్ని ఆటంకాలు కలిగిన దాటిపోతున్నారు విశ్వాసం గలవారు. ఎరుకో గోడలా దాటుతున్నారు, ఎర్ర సముద్రమా దాటుతున్నారు, అరణ్యమా దాటిపోతున్నారు, నదుల దాటిపోతున్నారు. ఏ కష్టము కలిగిన, ఏ ఆటంకం కలిగిన విశ్వాసము కలిగిన వారి ప్రియులారా ఆగట్లేదు, సాగిపోతూనే ఉన్నారు. ఈ రోజు సంగమా, నీ లోపల విశ్వాసము ఉన్నట్టయితే ఏది నీ లోపల క్రియ, ఏది మన లోపల విశ్వాసానికి తగిన కార్యం? ఇది ఎవరిని గురించి నేను చెబుతున్నాను? కొనిపోబడాలి అనుకుంటున్న వారితోనే మాట్లాడుతున్నాను. ఎత్తబడాలి అనుకుంటున్నావా? బదిలీ చేయబడాలి అనుకుంటున్నావా? మధ్యాకాశములో యేసును కలుసుకోవాలి అనుకుంటున్నావా? అట్లయితే చెవి తెరిచి ఆలకించు. నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. ఇది మన జీవితంలో విశ్వాసం. ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే విశ్వాసమును బట్టి ప్రియులారా అద్భుతాలు మాత్రమే కాదా, ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే విశ్వాసమును బట్టి 3 రకాల కార్యాలు జరుగుతాయి. ఒక రకం ఏంటంటే సముద్రము పాయలు కావటము, యోర్దాను వెనక్కి మళ్ళటము, ఎరుకో కోటగోడలు కూలటము, సింహాల నోళ్లు మొయ్యబట్టము, అగ్ని బలము చల్లారిపోవటము, ఇలాంటి మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యే ఏవైతే ఉన్నవో ఇవన్నీ విశ్వాసము ద్వారా జరిగాయట. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంకా మనం చూడగలిగితే దయచేసి ప్రియులారా 34 నుండి చూడండి. అదే హెబ్రీ పత్రిక. ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి ప్రియులారా 34 మనం చూస్తూ ఉన్నాం. అగ్ని బలమును చల్లార్చని, ఖడ్గదారును తప్పించుకొనేది, బలహీనులుగా ఉండి బలపరచబడరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి అనేటువంటి మాట మనం చూస్తాం. ఇవన్నీ ఎలా చేశారట? విశ్వాసమును బట్టి. పైన ఉన్న మాటలన్నీ మనం చూడగలిగితే సింహాల నోలు మొయ్యబట్టము, అగ్నిబలము చల్లారిపోవటము, ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు అన్ని కూడా విశ్వాసము ద్వారా జరగలేదా? ఒక కేటగిరీ ఏంటనంటే, అంటే ఒక దేవుని బిడ్డలారా ఒక గుంపు ఏంటనంటే అద్భుతాలు విశ్వాసము ద్వారా వారి శక్తికి మించిన కార్యాలు చేసేవారు కొందరు. తర్వాత మనం చూస్తున్న ప్రియులారా అదే విశ్వాసమును బట్టి 35 వచనంలో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడరి. దేవునికి స్తోత్ర. ఇక్కడ మరో వర్గం ఏంటి చెప్పండి? కొందరి జీవితాల్లోనేమో అద్భుతాలు జరిగాయి, అవును కదా? సింహాల మధ్యలో వేయబడ్డప్పుడు ఏ హాని జరగకుండా బయటకు వచ్చారు. అగ్నిగుండములు వేయబడ్డప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా, వెంట్రుక కూడా అగ్ని వాసన తగలకుండా బయటకు వచ్చారు. ఎరుకో కోటగోడలు కూలి వారు ప్రాకారాలు దాటిన వారిగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనకు కనబడే మాట ఏంటనంటే అదే విశ్వాసము ద్వారా కొంతమంది ఏం చేశారట? కొంతమంది ఏం చేశారు? రోగం కలిగింది. నేనంటాను ప్రియులారా, విశ్వాసం అంటే రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు స్వస్థత కలగటం మాత్రమే కాదు, నాకు స్వస్థత వద్దు అనటం కూడా విశ్వాసమే. అక్కడ రాయబడ్డ మాట మీరు గమనిస్తున్నారా? విశ్వాసమును బట్టి కొంతమంది ఏం చేశారు చెప్పండి? శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందడానికి కోరుకోలేదట, యాతన పెట్టబడ్డారట. హల్లెలూయా. ఒక విశ్వాసం ఏంటి? రోగము నుండి స్వస్థత పొందితే విశ్వాసం, అది కాదనట్లేదు. కానీ మరో మాట నేనంటాను ప్రియులారా, ఒకవేళ నీకు స్వస్థత రావట్లేదు అనంటే అక్కడ రాయబడ్డ మాట మనం చూస్తా ప్రియులారా, అది కూడా విశ్వాసమే. దేవుడు స్వస్థపరచడానికి వస్తున్నాడు, విడుదల ఇవ్వడానికి వస్తున్నాడు, అద్భుతం చేయడానికి వస్తున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు విడుదల వద్దు అంటున్నారు, మాకు స్వస్థత వద్దు అంటున్నారు, ఎందుకు మాకు సుఖం వద్దు అంటున్నారు, మాకు యాతనే కావాలి, మాకు కష్టమే కావాలి, మాకు శ్రమే కావాలి. ఇది ఎలా చేస్తున్నారంటే విశ్వాసమును బట్టి. ఎందుకట? శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరారట వారు.
ఇది గొప్ప విశ్వాసమా కాదండి? నేనంటాను అనారోగ్యముతో ఉన్నప్పుడు స్వస్థత పొందిన విశ్వాసమే. కానీ నేనంటాను అనారోగ్యముతో ఉన్నప్పుడు దేవుడు బాగు చేయడానికి వస్తున్నప్పుడు కూడా ప్రభువా నాకు స్వస్థత వద్దు, నాకు యాతనే కావాలి. ఏంటండి, భయమవుతుందా? ఈ విశ్వాసం ఉందా మనకు? విశ్వాసము ద్వారా మహత్కార్యములు జరిగాయి. కానీ ఇక్కడ నేనంటున్నాడు ప్రియులారా, విశ్వాసము ద్వారా దేవుడు వారిని స్వస్థపరచడానికి వస్తున్నా కూడా వారు ఏమంటున్నారట? విడుదల పొందడానికి ఒప్పుకోవట్లేదట, విడుదల పొందనొల్లట్లేదట. ఏమనట్లేదు వారు? ఏమొద్దుంటున్నారు వారు? స్వస్థతొద్దు, విడుదలొద్దు, సుఖమొద్దు, అనుకూలతలు వద్దు, డబ్బొద్దు, ఐశ్వర్యమొద్దు. మరి ఏం కావాలంటే ఇరుకు కావాలి, యాతన పెట్టబడే అనుభవం కావాలి, ఇబ్బందులు కొలిమి కావాలి, రోగ జీవితం కావాలి అని కోరుకుంటున్నారు. ఎలా అని మనం చూడగలిగితే విశ్వాసము ద్వారా. హల్లెలూయా. ఈ విశ్వాసం కావాలా? చెప్పండి. అయితే నీకు స్వస్థతైనా కలగాలి, లేకపోతే నీవు రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు నీ నిరీక్షణైనా పెరగాలి. అటు అది లేదు ఇది లేదు అనంటే మన విశ్వాసం మృత విశ్వాసమే. అవును కదా? నీకు విడుదల వద్దు అనంటే ప్రియులారా నీకు ఒక నిరీక్షణ ఉండాలి. నేను దీని ద్వారా శ్రేష్టమైన పునరుత్థానం పొందబోతున్నాను. హల్లెలూయా. నేను పునరుత్థానములో ఉన్నత స్థానములో ఉండబోతున్నాను. ఎందుకు? నేను మార్పు చెంది ఎత్తబడ్డప్పుడు అత్యున్నతమైనటువంటి పొజిషన్ లో యేసయ్య నన్ను నిలబెట్టబోతున్నాడు అనేటువంటి ఆ నిరీక్షణ కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుడు జవాబు ఇస్తాను అన్నా కూడా ప్రభువా వద్దు అని అంటారు వారు. అవును కదా? స్త్రీలు మృతులైన తమ వారిని మళ్ళీ బతికించుకున్నారట. అవును కదా? కొందరు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారట. శ్రేష్టమైన పునరుత్థానం పొంద గోరి ప్రియులారా ఇబ్బందుల్లో కొలిమిని ఎంచుకున్నారట. ఎంత పిచ్చివాళ్ళంటే వాళ్ళు. నా కుమారుడాన్ని స్వస్థపరుస్తానంటే వీళ్ళేమంటున్నారు? వద్దు ప్రభువా. ఎందుకు? నిన్ను అనుకూలమైన మార్గంలోనికి నడిపిస్తానంటే వీళ్ళేమంటున్నారు? వద్దు ప్రభు, మాకు ఇరుకు మార్గం కావాలంటున్నారు. ఎందుకు? మీకు సుఖాన్ని ఇస్తానంటే వీళ్ళేమంటున్నారు? లేదు లేదు, మాకు యాతన కావాలి అంటున్నారు. ఎలా అంటున్నారు? విశ్వాసమును బట్టి. అవును కదా? ఈ రోజు నేను అంటున్న మాట, విశ్వాసము ఉండుట కొనిపోబడే వారి లక్షణం. హల్లెలూయా. విశ్వాసము కలిగి ఉండుట ఎత్తబడే వారి అనుభవమై ఉండాలి. దేవుని వారలారా, ఇట్టి విశ్వాసం అనుకుందా? ఇంకా మన కింద చూడగలిగితే కొంతమంది ప్రియులారా అక్కడ మనం చూస్తాం 36లో మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించని, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. కొంతమంది రాళ్లతో కొట్టబడుతున్నారట, కొంతమంది శోధింపబడుతున్నారట, కొంతమంది ఖడ్గముతో చంపబడుతున్నారట, కొంతమంది రంపముతో కొయ్యబడుతున్నారట, కొంతమంది జైల్లో వేయబడుతున్నారట, కొంతమంది కొరడాదబలుతుంటున్నారట. ఇది కూడా ఎలా చేస్తున్నారు? విశ్వాసమును బట్టి. అంటే ఇక్కడ 3 దేవుని బిడ్డలారా విభాగాలు మనకు కనబడతాయి. ఒకరు విశ్వాసము ద్వారా శక్తికి మించిన అద్భుతాలు చూసేవారైతే, ఒకరు విశ్వాసము ద్వారా విడుదల దేవుడు ఇవ్వడానికి వచ్చిన విడుదల కోరక యాతననే కోరుకునే ఒక గుంపు అయితే, మరో గుంపు ప్రియులారా వారు విశ్వాసము ద్వారా కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, దేవుని బిడ్డలారా గాయపరచబడుతున్నారు, ఇరుకైన అనుభవాన్ని పొందుకుంటున్నారు. ఇదంతా కూడా విశ్వాసము ద్వారా జరిగే కార్యాలు. దేవుని వారలారా, నీలో ఉన్న విశ్వాసం ఏ కేటగిరీకి చెందింది చెప్పండి? నీవు ఏ విభాగంలో ఉన్నావు చెప్పండి? ప్రభు కొరకు శ్రమలు పొందుతున్న విశ్వాస వీరుడివా, వీరురాలివా? దేవుడు జవాబిస్తాను అన్నా కూడా నాకు అనుకూలత వద్దు ప్రభువా, నాకు శ్రమల మార్గమే కావాలి అని కోరుకుంటున్న వ్యక్తివా? లేకపోతే ఎవరు చేయలేని కార్యాలు నీ బ్రతుకుల్లో దేవుడు చేస్తూ ఉండగా అనుభవిస్తున్న వ్యక్తివా? ఈ రోజు నీ లోపల ఉన్న విశ్వాసం యొక్క స్థాయి ఏంటి చెప్పండి? మన విశ్వాస అంతస్తు ఏంటండి? ఇది కేవలం కొన్ని మాటలు విని వెళ్ళిపోవడానికి కాదు, మన జీవితంలో అన్వయించుకునడానికి సందేశం. అర్థమవుతుందండి? ఈ మాటలు ఎందుకొరకు చెప్తున్నాను? ఏదో 4 మాటలు రాసుకొని విని కాస్త దేవుని బిడ్డలారా ఆనందపడి వెళ్ళిపోవడానికి కాదు. ప్రభువా, నేను కొనిపోబడాలి అనుకుంటున్నాను, నాకు విశ్వాసం కావాలి ప్రభువా.
ఇది నా లోపల లేదయ్యా. ఇప్పటి వరకు ప్రకటించబడ్డ ఈ విశ్వాసం నా లోపల లేదు ప్రభువా. నాలో ఏ కార్యం జరగట్లేదయ్యా. నా లోపల విశ్వాస సంబంధమైన క్రియలు కాన రావట్లేదు ప్రభువా అని పిల్లారా, మన కొరతను ఎరిగి మన లోపల ఉన్న లోటునతో పిల్లారా గుర్తెరిగి దాన్ని దిద్దుకొనడానికి ఈ దిద్దుబాటు ఉపదేశం. హల్లెలూయా. ఈ రోజు వర్తమానం బాగుందని మెచ్చుకొనడానికి, లేకపోతే ఈ రోజు వర్తమానం అంత బాగలేదు అని పిల్లారా అనడానికి కాదు వర్తమానం పిల్లారా, మన జీవితాన్ని సరి చేసుకొనడానికి. ఎత్తబడాలి అనుకుంటున్నావా? కొనుపోబడాలి అనుకుంటున్నావా? యేసు వచ్చుచున్న వేళ ఆయనని ఎదుర్కోవాలి అనుకుంటున్నావా? అలా యేసయ్యని ఎదుర్కొన్న హనోకులో ఆ విశ్వాసం ఉంది పిల్లారా. అట్టి విశ్వాసం మనకుందా? ఉంది అంటున్నావా? హెబ్రీ పత్రికలో ఉన్న ఏ కార్యం నీ బ్రతుకులో కనబడుతుంది? మరి విశ్వాస వీరుల పట్టికలో ఉన్న దేవుని బిడ్డలారా ఏ క్రియ నీ జీవితంలో కనబడుతుంది? ఏది లేకపోతే విశ్వాసం ఉంది అనుకుంటున్నాం, కానీ విశ్వాసము లేని తరం మనం. అవును కదా, విశ్వాసము లేని తరంతో యేసయ్య ఏమన్నాడంటే ఇది చెడ్డ తరం అన్నాడు. అన్నాడు లేదా? ఇది వ్యభిచార తరం అన్నాడు దేవుడు. వీరి మధ్యలో జరిగిన ఈ కార్యాలు ఆనాడు సొదొమ గొమొర్రాలో జరిగితే వారు మారు మనస్సు పొందేవారు అన్నాడు యేసయ్య. దైవజనమా, ఎన్ని విన్నా మన బ్రతుకులు మారకపోతే, ఎన్ని ఆలోచనలు మనం ఆలకించినా మన జీవితాల్లో మార్పు కనబడకపోతే, ఈరోజు యేసయ్య మనతో ఏం మాట్లాడతాడో. ఈ సంగతులు యేసయ్య వాళ్ళు వింటే బాగుపడేవారు అంటాడేమో. ఈ సంగతులు రోమన్ కాథలిజం వారు వింటే వారు మారు మనస్సు పొందేవారు అని అంటాడేమో. దైవ జనమ, మన మధ్యలో ప్రకటించబడుతున్న ఎన్నో సంగతుల ద్వారా మన జీవితం మారకపోతే ఎందుకండి? ఎందుకు చెప్పండి? మన లోపల విశ్వాసానికి తగిన క్రియ ఏది ఉంది? చెప్పుకొని మురిసిపోతున్నాం తప్ప క్రియలు కలిగిన జీవితం మన లోపల ఉందా? చెప్పండి. ఈరోజు నీ హృదయంతరంగంలోనికి తొంగి చూసుకో. నీ జీవితంలోనికి తొంగి చూడు. రేపు ప్రభు చిత్తమైతే బల్ల ఉంటుంది. ఈ రాత్రి నీ చెప్తున్నాడు ప్రియులారా, నీ బ్రతుకును ఈ రాత్రి దిద్దుకుంటావా? నీ జీవితాన్ని రాత్రి దిద్దుకుంటావా? నీవన్నీ జనడవైతే ఈ సందేశంతో పని లేదు అని మళ్ళీ చెప్తున్నాను. కొనుపోబడాలి అనుకుంటున్నావు గనక నిన్ను నీవు పరిశీలించుకో. ఎత్తబడాలి అనుకుంటున్నావు గనక నన్ను నేను పరిశీలించుకుందాం. నేను బదిలీ కావాలి, ఇదిగో నా స్థానము మార్చబడాలి, నేను ఇక్కడ ఉన్న నేను అక్కడికి వెళ్ళాలి, ఇదిగో ఈ భూమి మీద ఈ సూర్యుని కింద ఉన్న నేను సూర్యునికి పైగా వెళ్ళాలి అని పిల్లారా ఆశపడితే నీతో నాతో దేవుడు మాట్లాడే మాట ఏంటనంటే కొనిపోబడవలసిన వాడు విశ్వాసం కలిగి ఉండాలి. ఇది మన లోపల విశ్వాసం. శ్రమలలో ఆనందిస్తాడు విశ్వాసం కలవాడు. దేవుడు విడుదల ఇస్తానన్నా నాకొద్దు ప్రభా, నాకు ఇంకా యాతనే కావాలి, నాకు ఇంకా శ్రమే కావాలి అని ఎవరు మానవుల జాలి కొరకు ఎదురు చూరుడి పిల్లారా, ప్రభు నాకు దీని ద్వారా నీ సన్నిధిలో శ్రేష్టమైన పునరుత్థానం దొరుకుతుంది అని కనబెడతాడు. విశ్వాసము ద్వారా క్రీస్తు కొరకు నష్టాలు అనుభవిస్తావు, రాళ్లతో కొట్టబడతావు, రంపములతో కొయ్యబడతావు, శోధించబడతావు, ఇబ్బందుల కొలిములోనికి నెట్టివేయబడతావు, హింసల పాలవుతావు, ఖైదు చేయబడతావు. పిల్లారా, ఈ రోజు విశ్వాసము ద్వారా ఇన్ని కార్యాలు ఆనాటి భక్తుల జీవితంలో జరిగాయి. మన జీవితంలో ఏది విశ్వాసం? చెప్పండి. కొనిపోబడేవాడు మొదట ఏముండాలి? ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే కొనిపోబడిన హనోకు జీవిత అనుభవం ఇది. హల్లెలూయా. హనోకులో ఉన్న లక్షణం అతడు విశ్వాసమును బట్టి అంటుంది లేఖనం. అంటే హనోకుకు విశ్వాసం ఉంది. అక్కడే మనం చూడగలిగితే అసలు విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఆ తర్వాత రాబడింది ప్రియులారా, హనోకు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందాడట. అవును కదా? విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టంగా ఉండగలరు. అసలు విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము అంటుంది లేఖనం. అక్కడ మనం రెండవది చూడగలిగితే హనోకు దేవునికి ఇష్టంగా బ్రతికినవాడు. కొనిపోబడేవాడు ఎలా బ్రతకాలి?
తండ్రి కంటే, తల్లి కంటే, పిల్లల కంటే, భార్య కంటే, భర్త కంటే, చివరికి నీ సొంత ఇష్టం కంటే కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఈరోజు నీ అంతరాత్మలో దేవుడు నిన్ను గూర్చి ఇస్తున్న సాక్ష్యం ఒక్కసారి నీ చెవి తెరిచి వింటావా? విందామండి మనం. దేవుడు మనతో కూడా సాక్ష్యం ఇస్తాడా లేదా? నోవహును గూర్చే సాక్ష్యం ఇచ్చిన దేవుడు, అబ్రహామును గూర్చే సాక్ష్యం ఇచ్చిన దేవుడు, దావీదును గూర్చి, దానియేలును గూర్చి, మోషేను గూర్చి, యెహోషువను గూర్చి, ఎంతో మంది భక్తులను గూర్చి సాక్ష్యం ఇచ్చిన దేవుడి ప్రియులారా, ఈనాడు దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు అంటారు రోమాపత్రికలో పౌలు గారు. దేవుడు మనతో సాక్ష్యం ఇస్తున్న ఆ సాక్ష్యం నీకు వినబడుతుందా? ఏం లేదు, దేవుని సన్నిధిని ఏకాంత ప్రార్థనలో ఒక్కసారి దేవుని అడుగు, ప్రభు నా గురించి నీవిచ్చే సాక్ష్యం ఏంటన్నప్పుడు నీ చెవుల్లో వినబడుతుంది ఆ సాక్ష్యం. హనోకు ఏ సాక్ష్యం పొందాడు? దేవుడు అంటున్నాడు, ఇతడు నాకు ఇష్టడు. హల్లెలూయా. కొనుక్కోబడేవాడు రెండవదిగా ఏం కలిగి ఉండాలి? దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అవును కదా? దేవునికి కష్టమైన జీవితం కాదు, దేవుడు చూడగానే నీ యందు ఆనందించే జీవితం, దేవుడు చూడగానే నీ యందు ఇష్టపడే జీవితం, దేవుడు నిన్ను చూడగానే ఏ మాత్రము బిడ్డలారా ఆలోచన చేయకుండా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు ఇష్టడవు, ఇష్టరాలవని పిల్లారా ఆయన నిన్ను గురించి, నన్ను గురించి చెప్పగలడా? చెప్పండి. సంఘములో అందరూ దేవునికి ఇష్టలుగా ఉండరండి. ఉంటారా? ఒకసారి కొరింథీ పత్రికలో మాట మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము కొన్ని మాటలు చూడండి. 10వ అధ్యాయము ప్రారంభం నుండి చదవండి. ఆ చూడండి పిల్లారా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకొనుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండరి. కొందరా? అందరా? అందరంటే ఇంచుమించు ఎంతమంది? ఎంతమంది అండి? యుద్ధం చేయగలిగిన కాల్బలమే 6 లక్షల వీరులు ఉంటుంది లేఖనం. చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే 30 నుండి 40 లక్షల పైమాటి తప్ప తక్కువ కాదు అంటారు. సుమారు 30 లక్షలు అనుకోండి. అక్కడ రాయబడ్డ మాట ప్రలారా, మన పితరులందరూ మేఘము కింద ఉండేరి. అందరూ అంటే ఈ 30 లేదా 40 లక్షల మంది మేఘము కింద ఉన్నవారే. మీరు ఎక్కడున్నారంటే ఏమంటారండి? అందరిని అడిగితే ఏమంటారు? మేమందరం మేఘము కిందే ఉన్నాం. వారందరూ సముద్రములో, ఎంతమంది నడిచిపోయారు సముద్రములో? అందరూ. ఆ 40 లక్షల మంది నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిన వారెందరూ? అందరూ. అందరూ కాదా? తర్వాత ఏముంటుంది? ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును ఎందరు భుజించారట? అందరూ భుజించారట. ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిన వారెందరూ? అందరూ. కొందరా? అందరా? బండలో నుండి వచ్చిన నీటిని త్రాగిన వారు అందరూ. అవును కాదా? పరమ నుండి దిగవచ్చిన ఆత్మీయ ఆహారమును భుజించిన వారు కొందరు కాదు, అందరూ. మేఘములో నడిచిన వారు, మేఘము కింద నడిచిన వారు కొందరు కాదు, అందరూ. సముద్రములో బాప్తిస్మాన్ని పొందిన వారు కొందరు కాదు, అందరూ పిల్లారా. వారందరూ మోషేను బట్టి బాప్తిస్మాన్ని పొందారట. అందరూ పిల్లారా. అందరూ 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 అనే మాట ఇక్కడ మనకు కనబడుతున్నప్పుడు చివరిలో మనం చూడగలిగితే 5వ వచనం రాయబడింది పిల్లారా, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరే గనుక అరణ్యములో సంహరింపబడరి. ఈ అందరిలో దేవునికి ఇష్టంగా ఉండని వారు ఎందరట? ఎందరు? ఎందరండి? అక్కడేమన్నా కొందరు కాదట, ఎక్కువ మంది. అవును కదా? ఎక్కువ మంది అంటే ఎంతమంది అనుకోవచ్చు? 40 లక్షల మందిలో ఎక్కువ మంది అంటే 10,000 మంది అనుకుందామా? 40 లక్షల మందిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండలేదట.
40 లక్షల మందిలో ఎక్కువ మంది అని ఎప్పుడంటా మనము? ఒక 20,000 మంది ఉంటేనా, 1,00,000 మంది ఉంటేనా, ఒక 10 లక్షలు ఉంటేనా? ఎంత ఉంటే ఎక్కువ మంది అంటా అని చెప్పండి? 40 లక్షల్లో ఎక్కువ మంది అంటే దాదాపు 30 లక్షల పై మాటే. సగం మంది అంటే 20 లక్షలు, ఎక్కువ మంది అంటే 30, ఎంతకంటే ఎక్కువే కావచ్చు. నేనంటున్న మాట ప్రియులారా, అందరూ సంఘములోనే ఉన్నారు, అందరూ బాప్తిస్మాన్ని పొందుకున్నారు, అందరూ వాక్యాన్ని ఆలకిస్తున్నారు, జీవ జలాన్ని త్రాగుతున్నారు, అందరూ మేఘము కిందానే ఉన్నారు. కానీ నేనంటున్న మాట ప్రియులారా, అందరిలో చాలా ఎక్కువ మంది దేవుడికి ఇష్టంగా బ్రతకలేదు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతిని దేవుడు వ్రాయించాడు అంటాడు కిందే పౌలు. దేవుని వారలారా, సంఘమా, మనము 100 మంది ఉంటే ఎక్కువ మంది ఎవరు ఉండే ఛాన్స్ ఉంది? మీరే చెప్పండి. మనం 100 మంది ఉన్నాం అనుకోండి, ఇందులో ఎక్కువ శాతం ఎలాంటి వారు ఉండడానికి అవకాశం ఉంది? దేవునికి ఇష్టంగా ఉండని వారే ఎక్కువ ఉంటారు. ఉండే అవకాశం ఉందా లేదా? అదే సమయంలో సంఘంలోనే ఉండొచ్చు, బాప్తిసం పొంది ఉండవచ్చు, ఉపదేశం వింటుండొచ్చు, ఆత్మ జలాన్ని తాగుతుండొచ్చు, ఆత్మీయ ఆహారమును భుజిస్తూ ఉండవచ్చు, మేఘము కిందానే ఉండవచ్చు, ఉపదేశ క్రమంలోనే ఉండవచ్చు, అయినా కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని లేకుండా ఉండవచ్చు. అందుకే నేను అంటున్నాను ప్రియులారా, నేను అందరితో ఉన్నానా అని చూడకు, నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా అని పరిశీలించు. ఇది ఎవరికి ఉండాల్సిన లక్షణం? కొనిపోబడవలసిన వాడికి ఉండవలసిన లక్షణం. అవును కదా? ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్న వాడికి ఉండవలసిన మరో అనుభవం ఏంటంటే, మనము దేవునికి ఇష్టంగా ఉండాలి. అయితే ఒక ప్రశ్న, మనం ఇష్టంగా ఉండగలుగుతున్నామా? ఎవరికో ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను అంటున్నాను, దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నీకు తాపత్రయం ఉందా? ఆశ ఉందా? ఆసక్తి ఉందా? ప్రభా, ఎవరి సంగతి నాకు వద్దయ్యా, నేను నీకు ఇష్టంగా బ్రతకాలి. ఈ గురి మనకు ఉండాలి లేదా అండి? ఎదురొస్తుందా? ఏముండాలి మనకు? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. దేవునికి ఎవరు? నేను. ఎవరికి వారు? నేను దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ అంతరాత్మను పరిశీలించుకో. ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు, నేను నిజంగా దేవునికి ఇష్టంగా ఉన్నానా అని. ఇప్పుడే అడగండి, మీ కొండ మీ చేసుకొని అడగండి, ప్రభువా, నేను నిజంగా నీకు ఇష్టంగా ఉన్నానా? ఏం జవాబు దొరికింది? మీరే చెప్పండి, ఏం జవాబు దొరికింది? నిజంగా ప్రభువా, నేను నీకు ఇష్టంగా ఉన్నాను అని చెప్పగలమా? మనము చెప్పగలమా అండి? చెప్పలేం మనము. నేనంటాను ప్రియులారా, దేవునికి అయిష్టంగా మనం బ్రతికితే ఎలా కొనిపోబడతాం? దేవునికి ఇష్టలుగా మనం ఉండకపోతే ఎలా ఎత్తబడతాం? మనం ఏముండాలి మనకు? విశ్వాసం ఉండాలి. రెండవది, దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉండాలి. అవును కదా? దేవునికి ప్రీతికరంగా మనం బ్రతకాలి. ఎందుకో, నా కుమారుడా, నీవు నాకు ఇష్టడవు, ఇష్టరాలవని ప్రియులారా, ఆయనే మనలను గుర్తి స్టేట్మెంట్ ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. లేదా? సాక్ష్యం ఇచ్చేవారు 3 అంటుంది లేఖనం. నేను అంటున్నాను ప్రియులారా, త్రిత్వదేవుడు మనల్ని గుర్తి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? వాక్యమైన దేవుడు, ఆత్మీయన దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రియులారా, ఈ రోజు నీతో నాతో నీ ఆత్మతో ప్రియులారా, ఎందుకు నీవు నాకు ఇష్టడవు, ఇష్టరాలవని ప్రియులారా, ఆయన మనల్ని గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? నేను బాప్తిసం పొందానా లేదా అని చూస్తున్నామంతే. నేను సంఘములో ఉన్నానా లేదా అని చూస్తున్నామంతే. నేను మేఘము కింద ఉన్నానా లేదా అని మాత్రము చూస్తున్నా. మంచిదే, ఇవన్నీ మనకు ఉండాలి. కానీ నేనంటాను, నేను దేవునికి ఇష్టంగా ఉండగలుగుతున్నానా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా, నా చర్యల ద్వారా, నేను నా భర్త ఎదుట ప్రవర్తించే విధానము ద్వారా దేవుడు ఇష్టపడుతున్నాడా అని పరీక్షించుకో. నేను నా భార్య ఎదుట ప్రవర్తించే విధానము ద్వారా నా దేవునికి ఇష్టం కలుగుతుందా అని పరీక్షించుకో. నేను నా పిల్లలతో ప్రవర్తించే విధానం, ఇదిగో నేను నా కన్నవారితో ప్రవర్తించే విధానం, ఈ సమాజంలో మనం ఎక్కడెక్కడో బ్రతుకుతున్నా పిల్లారా, ప్రతి చోట నేను ఈ చోట ఉండగా ఈ చోట ఉన్న నా జీవితాన్ని దేవుడు మెచ్చుతున్నాడా అని పరీక్షించుకోండి.
ఆదివారం 2 గంటలు ఇక్కడ మాత్రమే మనం ఆత్మీయతను చూపిస్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఇష్టంగా మనం బ్రతుకుతున్నామంటే? ముగిస్తాను నేను. దేవుని వారలారా, ఈ రోజు నేను దేవునికి ఇష్టడనా కాదా అని నిన్ను నీవు పరీక్షించుకో, జవాబు పొందు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని స్వతంత్రించుకుందామా? ప్రభా, నేను నీకు ఇష్టడిగా ఉండాలి ప్రభా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను? కొనుపోబడాలి అనుకుంటే. హల్లెలూయా. ఆయన మేఘముల మీద మనల్ని ఎదుర్కొనడానికి రాబోతున్నాడు. మనము ఎత్తబడాలి అనుకుంటే ఎత్తబడే వాడు కలిగి ఉన్న లక్షణం ఇది. ఏంటది? దేవునికి ఇష్టడు అనేటువంటి జీవితాన్ని కలిగిన వాడు హనోకు. అట్టి జీవితం మనకుందా? వారందరూ సముద్రములో నడిచిన, బాప్తిస్మాన్ని పొందిన, మేఘము కింద ఉన్న, మోషేలోనికి వారు బాప్తిస్మాన్ని పొందుకున్న వారందరూ బండలోనిది త్రాగిన, ఆత్మీయ ఆహారాన్ని వారు భుజించిన వారిలో ఎక్కువ మంది దేవునికి అయిష్టంగానే బ్రతికారు. దేవుడు వారిని గురించి ఏమంటున్నాడు? మీరు మేఘము కిందే ఉన్నారు, కానీ మీరు నాకు ఇష్టలు కాదు. ఇక్కడికి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఇశ్రాయేలు గురించి మీరు నాకు ఇష్టలు కాదు అంటున్నాడు దేవుడు. మరి ఈరోజు మనతో ఏమంటున్నాడు? నాకు కూడా ఈ మాటల్ని వర్తింప చేసుకుంటూ బోధిస్తున్నాను. దేవుని వారలారా, నేను దేవునికి ఇష్టంగా ఉంటున్నానా? అందుకు నేను ప్రయాస పడుతున్నానా? దేవునికి అయిష్టమైన వాటిని నేను వదులుకోగలుగుతున్నానా? దేవునికి ఇష్టమైన వాటిని నేను చేయగలుగుతున్నానా అని ఈరోజు ప్రళారా మన దేవుని సన్నిధిలో ఉందామా? నేనంటాను ప్రళారా, వారందరూ బాప్తిస్మం పొందిన, వారందరూ మేఘము కింద ఉన్న, వారందరూ ఆత్మీయ ఆహారాన్ని తిన్న, ఆత్మ సంబంధమైన పానీయమును పానం చేసిన వారందరూ మోషేను బట్టి బాప్తిస్మాన్ని తీసుకున్నా కూడా ఎందుకు వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారండి? ఎందుకు ఉండలేకపోయారు? అక్కడే మనం చూడగలిగితే ప్రళారా, అక్కడ రాయబడ్డ మాట 6వ వచనంలో మనం చూస్తాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా మనకున్నవి అన్నాడు పౌలు. అక్కడ రాయబడ్డ మాట ప్రళారా, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు అని మనం చూస్తున్నాం కదా. ఆ ఎక్కువ మంది దేవునికి ఎందుకు ఇష్టంగా ఉండలేకపోయారు అనంటే ఒక కారణం ప్రళారా, వారు చెడ్డవాటిని ఆశించారట. ఇప్పుడు ఇశ్రాయేలును అడుగుదాం, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు దేవునికి ఎందుకు ఇష్టంగా ఉండలేకపోయారు? మీరు సంఘములో లేరా? బాప్తిసం పొందలేదా? అంటే అన్ని ఉన్నాయి, మరి ఎందుకు ఇష్టంగా లేరంటే వారు ఏమంటారండి? మేము ఆశించకూడని వాటిని ఆశించాం. అంతనే కదా. వారిలో ఎక్కువ మంది ఏం చేశారట? చెడ్డ వాటిని ఆశించారు. నేనంటాను, మనము చెడ్డ వాటిని ఆశిస్తే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. అవును కదండి? అర్థమవుతుందని చెప్పే మాట. పాపం అంటే విగ్రహారాధన మాత్రమే కాదు, హత్య మాత్రమే కాదు. నేనంటాను పిల్లారా, చెడ్డ వాటిని నీవు ఆశిస్తున్నావంటే అది పాపమా కాదా? చెప్పండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు దేవునికి ఇష్టంగా ఉండలేదు అనంటే అక్కడ వ్రాయబడిన మాట ప్రళారా, ఇదిగో వారు చెడ్డ వాటిని ఆశించిన ప్రకారం మనం ఆశించకూడదు అంటే వారు ఏం ఆశించారు? మేఘము కింద ఉంటూనే చెడ్డ వాటిని కోరుకుంటున్నారు. సంఘములో ఉంటూనే ఆశించకూడని వాటిని కోరుకుంటున్నారు. మేఘము కింద నడుస్తూనే, ముందుకు సాగిపోతూనే కోరుకోవద్దు అన్న వాటిని వారు కోరుకుంటున్నారు. దేవుని వారలారా, ఈరోజు నీవు ఏమి ఆశిస్తున్నావు? చెప్పండి. నీవనొచ్చు, నేనేం తప్పు చేస్తున్నానని. నువ్వు చొక్కా పట్టనట్టుగా దేవుని బిడ్డలారా ఎందుకు అడగొచ్చు, నేనేం తప్పు చేస్తున్నానని. నేనంటాను పిల్లారా, నీవేదో గొప్ప తప్పు చేస్తున్నామని కాదు. దేవుడు వద్దన్న వాటిని నీవు కోరుకుంటే నీవు దేవునికి అయిష్టడువు కాదా? అవుతామా లేదండి? ఏం కోరుకున్నారు ఇశ్రాయేలీయులు? కనానును కోరుకోవాలి, వాగ్దాన దేశాన్ని కోరుకోవాలి, ముందున్న వాటిని ఆశించాలి. కానీ వారు ఏం ఆశించారంటే మా ఐగుప్తులో దొరికిన ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని ఆశపడుతున్నారు. మేము ఐగుప్తు కొండల దగ్గర తిన్న భోజన పదార్థాలు మాకు ఎక్కడ దొరుకుతాయి అని కోరుకుంటున్నారు. మేము మరలా ఐగుప్తుకే వెళ్తాము అని కోరుకుంటున్నాను. నేను అంటున్నాడు పిల్లారా, ముందున్న వాటి కొరకు కాక విడిచి వచ్చిన వాటి కొరకే ఆసక్తి కలిగి బ్రతికితే వారు దేవునికి ఇష్టలుగా ఉండగలరా? రక్షణ పొందుకున్న ఓ విశ్వాసి, నీవు పైనున్న వాటిని ఆశిస్తున్నావా? కిందున్న వాటిని ఆశిస్తున్నావా? నీకు బట్టల మీద ఉన్నంత ప్రేమ
నీతి వస్త్రం మీద లేదు. నీకు చెప్పుల మీద ఉన్నంత ఆసక్తి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనబడుతున్న జోళ్ళ మీద లేదు. నీకు వెలపటి అలంకారం మీద ఉన్న ఆసక్తి ప్రియులారా హృదయ సంబంధమైన అలంకరణ మీద లేదు అంటే నీవు సంఘములో ఉన్న ఆశించకూడని వాటిని ఆశిస్తున్నావు గనుక నీవు దేవునికి ఇష్టడువు కాదు. అవును కాదండి? నీవు అనొచ్చు, నేనేం తప్పు చేస్తున్నానని, నేనేం పాపం చేస్తున్నానని, నేను ఎందుకో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తున్నాను అని నీవు ప్రశ్నించవచ్చు. నేను అంటున్నాడు ప్రియులారా, నీ ఆసక్తి పైనున్న వాటి మీదనా కిందున్న వాటి మీదనా? చెప్పండి. మీకు మీరు పరీక్షించుకోండి ప్రియులారా, నేనేం ఆశిస్తున్నాను ప్రభువా? నీ దినచర్యలో నీ ఆశ దేని కొరకైన ఆశ? నా ఫ్రెండ్ను బాగా సంతోషపెట్టాలి అని ఆశపడుతున్నావు. నా సహోద్యోగస్తులను సంతోష పెట్టాలి అని ఆశపడుతున్నావు. నా బంధువుల్ని ఆనందింప చేయాలి అని ఆశపడుతున్నావు. కాదనట్లేదు ప్రియులారా, మొదటి దేవునికి ఆనందాన్ని కలిగించు. మీకు మీరే పరీక్షించుకొని కల్లోతుకు వెళ్తే బాగుండదు అనుకుంటున్నాను. నేను అంటున్న మాట ప్రియులారా, నీవేం ఆశపడుతున్నావు? నీ దినచర్యలో 24 గంటల వ్యవధిలో ప్రియులారా ఎక్కువ సమయం నీవు దేని కొరకు తాపత్రయపడుతున్నావు? మనం దేని కొరకు ఆశపడుతున్నాం చెప్పండి? నాకు ప్రార్థన జీవితం, నాకు విశ్వాస జీవితం, నాకు ప్రేమ కలిగిన జీవితం, నాకు అభిషేకంతో కొన్న జీవితం, నాకు వాక్యానికి లోబడి బ్రతికే జీవితం, ఇది కావాలి అనే ఆతృత నీలో ఉందా? వారానికి ఒక్కసారి కూడా నీకు అనిపించట్లేదు. అయినా కూడా ఏమంటున్నావు? నేనేం తప్పు చేస్తున్నానని. దేవుని వారలారా, నీవు ఆశించకూడని వాటిని ఆశిస్తున్నావు. విడిచి వచ్చిన వాటిని నీవు ఆశిస్తున్నావు. వదులుకున్న వాటిని మళ్ళీ పట్టుకొనడానికి కోరుకుంటున్నావు కనుక వారిలో దేవునికి ఎక్కువగా చాలా మంది అయిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే వారు చెడ్డ వాటిని ఆశించి దేవునికి అయిష్టులుగా మారారు. ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం. చెడ్డ వాటిని ఆశించేవారు దేవునికి ఇష్టలా అయిష్టులా? దేవునికి అయిష్టలేని వారు కొనుక్కోబడతారా, విడవబడతారా? ఎత్తబడు లేదా మొత్తబడతావు, జాగ్రత్త. హల్లెలూయా. ఎత్తబడితే మంచిది, విడవబడితే మొత్తబడతావు. మూడో మెట్టులేదిక, మూడో మాట లేదు ప్రియులారా. ఎత్తబడాలి లేదా మొత్తబడాలి, తొక్కబడాలి. నిజమా కాదా? ఎత్తబడాలంటే ఏం చేయాలమ్మా? దేవునికి ఇష్టంగా బ్రతుకు. ఆ ఒక్కొక్క మాటను మీరు ధ్యానం చేయండి ప్రియులారా. జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారట. వారి ఆసక్తి దేని మీద? తిండి మీద. వారి ఆసక్తి తాగుడి మీద. వారి ఆసక్తి డాన్సుల మీద. తిండి తినటం తప్పనుకోదోని ప్రియులారా, అది మంచిదే అనుకోకండి. తిండిపోతు తనము కూడా పాపమే కదా? నేనేం తప్పు చేస్తున్నాను అంటున్నావా? నేనంటాను ప్రియులారా, తిండి మీద నీకున్న ఆశ అది దేవునికి అయిష్టంగా మారుస్తుంది. ఇంకా మనం చూడగలిగితే ప్రియులారా, వారిలో కొందరు విగ్రహారాధికులుగా ఉన్నారట. ఉన్నారా లేదా అండి? వారిలో కొందరు వ్యభిచరించారట. వారిలో కొంతమంది దేవుణ్ణి శోధించారట. వారిలో కొంతమంది సనిగి సంహారకుని చేత నశించారట. నేనంటాను ప్రియులారా, వారు దేవునికి ఇష్టంగా ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే వారు చెడ్డవాటిని ఆశించారట. తిండి మీద, త్రాగటం మీద ఆసక్తి ఉందట. విగ్రహారాధన చేశారట, వ్యభిచారం చేశారట, దేవుణ్ణి శోధించారట, దేవుని మీద సనిగారట. ఈ లక్షణాలు వారు దేవునికి అయిష్టులుగా మారడానికి కారణాలు. ఈరోజు మనలో సనుగులు లేవా అండి? ఈరోజు మనలో సనుగులు గొనుగులు లేవా? ఈరోజు మనలో విగ్రహారాధన లేదా? ఈరోజు మనలో ఆత్మీయ వ్యభిచారం లేదా? ఈరోజు మన మధ్యలో ప్రియులారా చెడ్డ వాటిని ఆశించే లక్షణం లేదా? ఇవన్నీ పెట్టుకొని ప్రియులారా పేరుక సంఘములో ఉన్నంత మాత్రాన నీవందరిలో ఉన్నావు, కానీ ఎక్కువ మంది మనలో దేవునికి అయిష్టులు. అయిష్టులు కానానుకు చేరలేదు, అరణ్యములో సంహరించబడ్డారు. అయిష్టులు వాగ్దాన భూమిని పట్టుకోలేదు. ఐగుప్తు దోణిలారా అయిష్టులు ఇదిగో వారు మరో ప్రాంతానికంటే వాగ్దాన భూమికి వారు చేరకుండానే ఉన్న పాటున్న సంహరించబడ్డారు. అరణ్యములో రాలిపోయారు వారు. నేనంటాను ప్రియులారా, ఈ రోజు నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే ఎత్తబడతావు.
అయిష్టడిగా ఉంటే ఈ లోకపు అరణ్యములో రాలిపోతావు, జాగ్రత్త. దేవుని వారలారా, కొనుపోబడాలి అంటే హనోకుకున్న విశ్వాసం మనకు ఉండాలి. హనోకు పొందిన సాక్ష్యము మనము పొందాలి. పొందుదామా? పొందుదామండి. ప్రసంగిలో రాయబడింది ప్రియులారా, బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టము లేదు అంటాడు. 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరి యందు దేవునికి ఇష్టం ఉండదట? బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టం ఉండదు. అట్లయితే హనోకునందు దేవుడు ఇష్టపడ్డాడంటే హనోకు ఎవరు? బుద్ధిహీనుడా బుద్ధిమంతుడా? చెప్పండి, హనోకు ఎవరండి? బుద్ధిహీనుడా బుద్ధిమంతుడా? 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే 4వ వచనంలో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించడానికి ఆలస్యము చేయకమో, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. ఎవరంటే దేవునికి ఇష్టం లేదట? బుద్ధిహీనులు ఏం చేస్తారు? మొక్కుకుంటారు కానీ మొక్కుబడి చెల్లించరు. అవును కదా? ఇది మనకు తప్పనిపిస్తుందా? యథార్థంగా చెప్పండి. చెప్పాలి కనుక నేను చెప్తున్నాను. నేనంటున్నాను, మొక్కుబడి చేసుకుని చెల్లించకపోతే నేను తప్పు చేశాను అనే అభిప్రాయం మనకు అనిపిస్తుందా? అనిపిస్తుందండి. అసలు చెల్లించే చాతగానప్పుడు కిందంటాడు పిల్లారా, నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండా ఉండటం కంటే మొక్కుకొనకుండా ఉండటమే మేలు అంటాడు. మొక్కుకొని చెల్లించని వారు బుద్ధిహీనులు, వారి యందు దేవునికి ఇష్టము లేదు. ఇష్టముందండి? ఏ విషయంలో మనం మొక్కబడి చేసుకున్నాము? వారానికి ఒకసారి ఉపవాసం ఉంటాము అన్నామంటే అర్థం ఏంటండి? చెప్పండి. వారంలో 1 రోజైనా 2 రోజులైనా ఉపవాసం ఉంటానే చేతెత్తావు అంటే అర్థం ఏంటండి? దేవునితో మొక్కబడి చేశావు, దాన్ని నెరవేర్చకపోతే నీవెవరు? బుద్ధిహీనులంటే నీ యందు దేవునికి ఇష్టము లేదు. అవును కదండి? రోజు 2 గంటలను ప్రార్థిస్తాను అని మొక్కుకున్నావు, దాన్ని మీరితే నీ యందు దేవునికి ఇష్టం లేదు. అవును కదా? నేను క్రమం తప్పకుండా ఎందుకో సంఘ క్రమాలలో పాలు పొందుతాను అని మొక్కుకున్నావు, అలా నీవు లేకపోతే నీ యందు దేవునికి ఇష్టము లేదు అంటే నీవు దేవునికి అయిష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నావని అర్థం. నా సొమ్ములో దేవుని భాగాన్ని దేవునికి ఇస్తాను అని మొక్కుకున్నావు, అది ఇవ్వకపోతే దాని అర్థం ఏంటి? నీవు దేవుని సన్నిధిలో అయిష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నావు. నా జీవితం నీకు ప్రభువా అని మొక్కుకున్నావు, అప్పగించట్లేదు. నా సమయం నీకు ప్రభువా అని మొక్కుకున్నావు, ఇవ్వట్లేదు. నా పిల్లలు నీ కొరకు ప్రభువా అని అప్పగించుకున్నావు, ఇవ్వట్లేదు. ఇలా ఎన్నెన్నో విషయాలను ప్రియులారా మనము మొక్కుకున్న దానిని చెల్లించలేని స్థితి మన జీవితంలో ఉంటే నేను కాదు లేఖనమంటుంది ప్రియులారా, వారి యందు దేవునికి ఇష్టము లేదు. హనోకెవరు? హనోకుతంటున్నాడు, నీవు నాకు ఇష్టడు అన్నాడు లేదా? అంటే హనోకులో ఉన్న లక్షణం ఏంటి? మొక్కుకున్న దానిని చెల్లించే లక్షణం ఉన్నవాడు. దేవుని వారలారా, ఇంకా చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. మనము దేవుని బిడ్డలారా ఇష్టపడే జీవన విధానము కలిగి ఉన్నామా? దేవుడు లేడు అనుకునేవారు బుద్ధిహీనులు అనుకుంటున్నాం మనం. కీర్తనలో ఉందా మాట, 19వ కీర్తనలో దేవుడు లేడని ఎవరంటారట? బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుంటారట. కానీ ఇక్కడ ఉన్న బుద్ధిహీనులు ఎవరు? దేవుడున్నాడు కానీ మొక్కుబడి చెల్లించని బుద్ధిహీనులు. దేవుడున్నాడు అని నమ్ముతారు కానీ ఏం చెల్లించరు? మీరు మొక్కుబడిని చెల్లించరు. చెప్పండి, ఈరోజు మన జీవిత స్థితి ఏంటి? దేవునికి ఇష్టమైన జీవితం మనం కలిగి ఉన్నామా? చెప్పండి. యెషయా గ్రంథములో మనం చూడగలిగితే ప్రియులారా, ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను, దయచేసి చెవి తెరిచి ఆలకించండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనం.
ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పిలవగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదానిని చేసి తరి, నాకు ఇష్టము కానిదానిని కోరుకుంటది అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? దేవునికి ఇష్టలా? వీళ్ళు ఏం కోరుకుంటున్నారట? దేవునికి ఏది ఇష్టమో దాన్ని కోరుకోవట్లేదు, దేవునికి ఇష్టము కాని దానిని కోరుకుంటున్నారు. నాతో మాట్లాడు ప్రభుని ప్రార్థిస్తారు, నాకు సెలవు ప్రభు అని ప్రార్థిస్తారు, కానీ దేవుడు మాట్లాడితే వినరు. అవును కదండి? మనకున్న లక్షణం కాదా ఇది? నాతో మాట్లాడు అంటాం, దేవుడు మాట్లాడిన తర్వాత ప్రభువా నాతో ఎప్పుడు మాట్లాడుతా ఉంటాం, మళ్ళీ అంటామా లేదా? మళ్ళీ దేవుడు మాట్లాడితే మళ్ళీ ఏమని ప్రార్థిస్తారు? అయ్యా మాకేం చేయాలో తెలియట్లేదు ప్రభా, మళ్ళీ మాతో మాట్లాడు ప్రభా. కొంతమంది ప్రార్థన వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది పిల్లారా, ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడినా మళ్ళీ వారేమంటారంటే ప్రభా నాతో ఇప్పుడైనా మాట్లాడు ప్రభు అని ప్రార్థిస్తారు. వాక్యం అంతా విన్న తర్వాత ఏమని ప్రార్థిస్తారంటే ప్రభా ఇప్పుడైనా నాతో మాట్లాడు ప్రభు అంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటండి? మాట్లాడు అంటారు, కానీ మాట్లాడితే పలకరు, ఉత్తరం ఇవ్వరు, చెడ్డదానిని ఆశిస్తారు, చెడ్డదానిని చేస్తారు, దేవునికి ఇష్టము కానిదానిని కోరుకుంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకులోనగుదురు అన్నాడు దేవుడు. దేవునికి ఇష్టము కాని జీవితాన్ని బ్రతికేవారు, దేవునికి ఇష్టము కాని వాటిని కోరుకునేవారు ఆనాడు అరణ్యములో రాలిపోయినట్టుగా, సంహరించబడ్డట్టుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రలారా, నాకు ఇష్టము కాని దానిని కోరే వారి కొరకు దేవుడు అదృష్టంగా ఏం పెడతాడట? మీ లక్క ఏంటనంటే మీకు ఖడ్గం ఇస్తానన్నాడు దేవుడు. అక్కడ అంటున్నాడు, నేను అదృష్టముగా ఏమిస్తానంటున్నాడు? ₹1,00,00,000 ఇస్తానంటలేదు, డబల్ బెడ్రూమ్ ఇస్తానంటలేదు, ఏమిస్తానంటున్నాడు? మీకు ఖడ్గమును నియమిస్తాను. ఏమవుతారు? మీరు వధకులో పడతారు, అంటే మీరు వధింపబడతారు అన్నాడు దేవుడు. ఈ రోజు నేను అంటున్న మాట ఒకటే ప్రియులారా, సంఘములో ఉండి కార్యక్రమాల్లో పాలు పొందుతూ, బల్లలో చెయ్యి పెడుతూ, దేవుని బిడ్డలారా ఉపదేశాన్ని ఆలకిస్తూ, ఆత్మ సంబంధమైన జీవాహారాన్ని మనము తింటూ, పరము నుండి దిగువచ్చిన దేవుని ఆలోచనను మనం వింటూ, ఇవన్నీ చేస్తున్నా కూడా దేవునికి ఇష్టము కాని జీవితాన్ని మనం బ్రతికితే ఎత్తబడటము కాదట, నరికి వేయబడతామంటున్నాడు దేవుడు. అవును కదా? ఒక మాటని చివరిగా చెప్తాను ప్రియులారా, దేవునికి ప్రియులారా ఇష్టలుగా ఉండు వారి కొనుపోబడుదురుగాక. ఆయన ఒకవేళ దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో వస్తే నువ్వు ఎత్తబడగలవా? ఇంకా హనోకు ఏం చేశారట? ఆదికాండం 5లో నేను ముందే జ్ఞాపకం చేశాను ప్రియులారా, అతడు దేవునితో నడిచెను. దేవునికి స్తోత్ర. కొనుపోబడేవాడు ఏం కలిగి ఉండాలి చెప్పండమ్మా? అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అల్లు ఒక చిన్న చరణం ఎత్తండి. నీ సాగిద యేసును తన పాట కొద్దిగా నిద్ర మొత్తం తొలగి. హల్లెలూయా. కాలమంతా నే సాగేద యేసునితో. అందరూ గట్టిగా మీ నిద్ర మొత్తం తొలగిపోయేట్టుగా పాడండి. హనోకువలె సాగదా సాగేద యేసునితో జీవిత. హల్లెలూయా. నే సాగేద యేసునితో. ఆమేన్. హల్లెలూయా. కొనుపోబడిన హనోకు జీవితంలో మరో లక్షణం ఏంటండి? దేవునితో కూడా నడిచెను. దేవునికి స్తోత్ర. అవును కదా? ఎంతకాలం? 65వ ఏట విశ్వాసమును బట్టి రక్షణ పొందిన హనోకు విశ్వాసము ద్వారా దేవునితో
సమాధానపరచబడిన హనోకు ప్రియులారా, ఆ రోజు నుండి అంటే 65వ ఏట నుండి దేవునితో నడవటం ఆరంభించాడు హనోకు. ఎంతకాలం నడిచాడు? 300 సంవత్సరాలు. మధ్యలో ఎన్ని బ్రేకులు ఉన్నాయి చెప్పండి? మధ్యలో ఎన్ని బ్రేకులు పడ్డాయి? అంటే ఎన్ని రోజులు దేవునితో నడవని జీవితం ఉంది హనోకు జీవితంలో? అంటే ముందు 60 సంవత్సరాలు తన జీవితం వేరు, కానీ దేవునితో నడవటం ఆరంభించిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడట హనోకు. ఈ 300 సంవత్సరాలలో ఎన్ని బ్రేకులు పడ్డాయి? ఒక్కటి కూడా లేదు. 300 ఏండ్లంటే ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు ఉన్నాయి కదా, ఫోన్లో చూడండి. 300 సంవత్సరములు అంటే ఎన్ని రోజులు దేవునితో ఎడతెగకుండా నడిచాడు? 300 ఇంటూ ఆ రోజుల్లో 360 రోజులు సంవత్సరానికి. అంతనే కదా, పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు. అంటే 300 ఇంటూ 360 రోజులు అంటే 1,08,000 దినాలు. ఒకవేళ 360 తీసుకుంటే 1,09,500 దినాలు, 500 దినములు. నేనంటున్న మాట పిల్లారా, హనోకు 1,08,000 దినములు ఎడ తెగకుండా దేవునితో నడిచాడు. నడిచాడా లేదా? 50 సంవత్సరాలంటే ఎన్ని దినాలు? 50 ఇంటూ 365 అయింది. 50 ఇంటూ 365 ఎన్ని దినాలు చెప్పండి? 18,250 సంవత్సరాలు. ఒకవేళ మనం బ్రతికితే మన జీవితంలో ఎన్ని దినాలంటే 18,250 దినాలు. 70 సంవత్సరాలు అనుకోవచ్చు, 50 సంవత్సరాలు అనుకోవచ్చు. ఇందులో పిల్లారా దినములన్నీ గడిచిపోయాక మనకు మిగిలింది ఒక 5 ఏళ్ళే అనుకోండి. అంటే ఎంత టైం అనండి? ఎంత టైము? 1825. ఒకవేళ నీవు 5 ఏళ్ళు బతికితే కనీసము ఈ 5 ఏళ్ళైనా అంటే ఒక 1800 దినాలైనా కాస్త దేవునితో నడవమ్మా. హల్లెలూయా. ఒకవేళ సంవత్సరమే బ్రతికావనుకో, చేతులకు చెప్తున్నాను, ఒక 365 రోజులైన దేవునితో నడువు. హనోకు 1,08,000 దినములు ఎడ తెగకుండా దేవునితో నడిచాడు. అవును కదా? ఒక్క బ్రేక్ లేకుండా, ఒక్క ఆటంకము లేకుండా, ఒక్క దినము కూడా దేవుణ్ణి విడవకుండా పిల్లారా, ఆయనను అంటి పెట్టుకొని కాళ్ళల్లో దోనిబిల్లారా, అడుగుల్లో అడుగులు వేస్తూ ఆయన యొక్క దోనిబిల్లారా అడుగు జాడలను వెంబడిస్తున్న అనుభవం హనోకు జీవితంలో ఎంత కాలం అంటే సాక్షాత్తు 300 ఏండ్లు. దేవుని వారలారా, కనీసము ఒకవేళ నీవు బ్రతికితే ఇంకొక 7 బ్రతుకుతావు కావచ్చు. ఒకవేళ 5 ఏళ్ళు బ్రతుకుతుండొచ్చు, ఒకవేళ 10 ఏళ్ళు బ్రతుకుతుండొచ్చు, ఒకవేళ 20 ఏళ్ళు బ్రతుకుతుండొచ్చు. అయినా హనోకు జీవిత కాలంతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈ కొద్ది కాలమైనా దేవునితో నడుస్తారా చెప్పండి? ఒక్క సంవత్సరం ఆత్మీయంగా ఉంటే మన కళ్ళు ఇక్కడికి పోతాయి. ఒక్క సంవత్సరము కాస్త నమ్మకంగా ఉన్నామనుకున్న మన కళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఎక్కడుంటాయి? ఇక్కడికి వెళ్ళిపోతాయి. మరి 300 ఏళ్ళు హనోకు దేవునితో నడిస్తే హనోకు కళ్ళు అక్కడే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దైవ జనమా, ఈ రోజు మనము దేవునితో నడిచే జీవితం ఏంటండి? ఒక్క సంవత్సరం ఎందుకంటే ఒక్క 10 రోజుల నమ్మకంగా ఉంటే కాళ్ళను ఎగరేస్తాం మనం. అవును కదా? నీ బ్రతుకు కాలం ఎంతో నీకు తెలియదు. నీ జీవితం స్వల్పమైంది. ఇక ఎంత కాలం ఈ భూమి మీద దోనిబిల్లారా మనం బ్రతికి బట్ట కట్టగలుగుతామో తెలియదు. కనుక ఒక్కటి గుర్తెరగని పిల్లారా, నేను కొనిపోబడాలి అనంటే నేను లోకంతో కాదు, నేను దేవునితో నడవాలి. నడవాలా లేదా? కొనుపోబడాలి అనుకుంటే నడువు, లేకపోతే నీకు నచ్చినట్టుగా బ్రతుకు. నేను ఒక మాట అంటాను పిల్లారా, 300 సంవత్సరాలు అంటే 1,08,000 దినాలు. 360 సంవత్సరానికి అనుకుంటే 1,08,000 దినాలు హనోకు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఊహించుకోండి పిల్లారా, ఆ నడుకలో దేవుడు ఎన్ని మాటలు మాట్లాడుంటాడు లేదు? లేకపోతే మన విశ్వాసం కలిసిపోతున్నప్పుడు
మనం ఎట్లా ఉంటాం అలా ఉండి ఉంటాడా దేవుడు చెప్పండి? కలిసే పోతాం కానీ మాట్లాడం మనం, అంతనే కదా. కలిసే ఉంటాం కానీ హృదయాలు తెరవబడవు. అర్థమవుతుందని చెప్పే మాట. మనలాగా లేడు దేవుడు. దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎడతెగక మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహాలను పోలిన కంఠస్వరము. హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు ప్రియులారా హనోకును దొన్నుబిలార తీసుకొని పోతూ ఉండగా, హనోకు దేవునితో నడుస్తూ ఉండగా 1,08,000 దినాలు ఎన్ని గంటలో చెప్పండి, ఎన్ని నిమిషాలు మీరు లెక్కేసుకోండి ప్రియులారా. కోటాను కోట్ల కొలది నిమిషాలు ప్రియులారా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగా మాట్లాడుంటాడు హనోకుతో. అవును కదా. యెరూషలేము నుండి ఎమ్మాయు అనే గ్రామానికి వెళుతున్న 2 శిష్యులతో యేసయ్య నడుస్తున్నప్పుడు ఆ 3 గంటలు నడిచినప్పుడే ఎన్నో సంగతులు యేసయ్య వారితో మాట్లాడాడు. మరి హనోకుతో దేవుడు మాట్లాడి ఉంటాడా లేదా చెప్పండి? యెరూషలేము నుండి ఎమ్మాయుకు ఎంత దూరం అండి? ఆమడు దూరం అండి. లూకా సువార్త చివరిలో మనం చూస్తాం. అంటే 11 కిలోమీటర్ల దూరం. 11 కిలోమీటర్ల కాలి నడకతో వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది సుమారుగా? ఆరోగ్యవంతుడైతే గంటకు 4 కిలోమీటర్లు నడుస్తారట. అంటే సుమారు 2.5-3 గంటలు అనుకోండి. ఆ 3 గంటల సమయము యేసయ్య వారితో నడుస్తూ ఉన్నప్పుడు ఊరిక ఉన్నాడు యేసయ్య? ఊరిక ఉన్నాడండి? ఊరిక ఉన్నాడా? మౌనంగా ఉన్నాడా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన కంఠ స్వరమును వినిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన మాట్లాడుతూ ఉండగా చల్లారని వారి హృదయాలు మండటం ప్రారంభించాయి. ఆయన మాట్లాడుతూ ఉండగా మూయబడ్డ వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయన మాట్లాడుతూ ఉండగా ప్రియులారా ఇదిగో లేఖనాలలో మరుగైన సంగతులను వాడు చూడగలుగుతూ ఉన్నారు నేనంటాను ప్రియులారా. మరి 300 ఏండ్లు దేవుడు ప్రియులారా దేవునితో హనోకు నడుస్తున్నప్పుడు ఎన్ని సంగతులు బయలుపరిచి ఉంటాడు హనోకుకు చెప్పండి? బయలుపరిచి ఉంటాడా లేదా? బోధించుంటాడా లేదా? ఆయన మాట్లాడుతూ ఉండగా హనోకు వింటూ ఉన్నాడు. ఆయన మాటల ఎదుట హనోకు జీవితం తెరవబడుతుంది. ఆయన మాటల ఎదుట హనోకు హృదయం మండుతూ ఉంది. ఆయన మాటల ఎదుట మూయబడ్డ హనోకు కన్నులు తెరవబట్టం ప్రారంభించాయి. లేఖనాలలో మరుగైన సంగతులు ప్రియులారా ఇదిగో ఆ 2 శిష్యులకు బోధిస్తున్నప్పుడు వారి హృదయం మండిందట ప్రియులారా. అట్లయితే అనంతుడైన దేవుడు తన మదిలో ఉన్న తలంపులను, తన హృదయ ఆలోచనలను ప్రియులారా ఆయన మాట రూపకంగా హనోకుతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా తాను ఎంతగా వర్ధిల్లి ఉంటాడు చెప్పండి? ఆయన రాజ్యాల గురించి ప్రకటించి ఉంటాడు. ఆయన దూతలను గురించి ప్రకటించి ఉంటాడు. మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పాన్ని గురించి ప్రకటించి ఉంటాడు. ఇదిగో నేనే మానవుడిగా ఈ లోకానికి రాబోతున్నాను అనే సంగతి ప్రకటించి ఉంటాడు ప్రియులారా. ఆ ఉన్నతమైన సంగతులు తెలుపుతూ ఉండగానే హనోకులో ఒక ఆలోచన వచ్చేసింది. ప్రభా ఇక నేను నా ఇంటికి వెళ్ళను ప్రభా, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. హల్లెలూయా. అవును కదా. నడుస్తూ ఉండగానే దేవుడు మాట్లాడుతూ ఉండగానే, దేవుడు బోధిస్తూ ఉండగానే, దేవుడు తన హృదయ రహస్యాలను ప్రియులారా ఇదిగో నా స్నేహితునికి నేను చెయ్యదలిచింది దాచదనా అని అబ్రహాముతో పలికిన ఆ దేవుడు ప్రియులారా ఇప్పుడు హనోకుతో మాట్లాడుతూ ఉండగానే ఏం జరిగిందంటే ఇంటి మీద ఆసక్తి తొలగిపోయింది హనోకుకు. భార్య పిల్లల మీద ఆసక్తి తొలగిపోయింది హనోకుకు. ఈ లోకములో తినాలి, తాగాలి, ఏదేదో చేయాలి అనే ఆశ తొలగిపోయింది హనోకు ప్రియులారా. ఇప్పుడు హనోకు ఒకటే సిద్ధపాట్లోకి వచ్చాడు. ప్రభువా నిన్ను రాజ్యంలోకి వచ్చేస్తాను. హల్లెలూయా. చాలాసార్లు హనోకు గురించి మనం విన్నాం. హనోకు నడిచి 300 ఏళ్ళు అయిన తర్వాత వెనక్కి చూసారట. హనోకు ఇల్లు చాలా దూరంగా ఉందట. దేవుని ఇల్లేమో చాలా దగ్గరగా ఉందట. దేవుడు అన్నాడు హనోకు వెళ్తావా నీ ఇంటికంటే? లేదు ప్రభా, అయ్యా నీ ఇంటికి వచ్చేసాను కనుక ఇక్కడే ఉంటాను అని కొంతమంది భక్తులు ఏదో దేవుని బిడ్డలారా వారు బోధించిన సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. నేను చెప్పే మాట ఒకటి పిల్లారా, హనోకు ఎత్తబడేవాడు, కొనుపోబడడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆనాడు హనోకు దేవునితో నడిచినట్టుగా ఈరోజు ఎత్తబడాలి అనుకుంటున్న సంగమా నీవు నేను దేవునితో నడుద్దామా అంటే నడిస్తే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే నీ బ్రతుకులో మార్పు ఉంటుందా ఉండదా? దేవునితో నడిచేవాడు మారుతాడు అనడానికి ఈ మాట నేను చెప్తున్నాను.
హల్లెలూయా. దేవునితో నడిచేవాడు మొన్న ఉన్నట్టుగా ఈ రోజు ఉండడు. దేవునితో నడిచేవాడు ప్రియులారా గడిచిన 7 ఉన్నట్టుగా ఈ సంవత్సరం ఉండడు. మరి ఈరోజు నీవు ఇంకా అలాగే ఉంటున్నావంటే, ఇంకా నీ లోపల తిరుగుబాటు పోవట్లేదు అనంటే, ఇంకా నీ లోపల అవిధేయత అలాగే వేళ్ళూడుకొని పోతుందనంటే, దేవుని పిల్లలారా నీవు నడిచేది ఎవరితోనో ప్రశ్న వేసుకో ఒక్కసారి. కొనుపోబడేవాడు దేవునితో నడుచునుగాక. నడుస్తారా అండి? నడుస్తారా? దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడు హృదయ రహస్యాలు ప్రకటిస్తాడు. దాచబడ్డ సంగతులు దేవుడు తెలియజేస్తాడు. దేవుడితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడి ప్రియులారా ఎన్నో విషయాలు ప్రకటిస్తారు. అందుకే మన వాక్యంలో చూడగలిగితే ప్రియులారా ఒక్కసారి చివరి వచనాన్ని మనం చూద్దాము. యూదా పత్రిక ఆ ఒక్క రెఫరెన్స్ మనం చదువుకున్న ప్రియులారా అనంతరం మనం ప్రార్థనలోనికి వెళ్దాం. యూదా పత్రిక 14 నుండి చదవండి కొన్ని మాటలు. ఇట్లా ఒప్పించుటకును చూడండి ప్రియులారా, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను. హనోకు ఏం చేశారట? ప్రవచించాడట, ప్రకటించాడట. ఏం ప్రవచించాడు, ఏం ప్రకటించాడు అని మనం చూడగలిగితే రాయబడ్డ మాట ప్రియులారా, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియో భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియో వారిని ఒప్పించుటకును ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని ప్రకటిస్తున్నాడు. దీంట్లో చాలా విషయాలు ఉన్నవి. కానీ హనోకు ప్రియులారా తాను దేవునితో నడుస్తూ ఉండగా కొన్ని సంగతులు తెలిచాయి హనోకు. ఏంటనంటే ఈ దేవుడు అందరికీ తీర్పు తీర్చే దేవుడు. అర్థమవుతుందండి? హనోకు ఎలా తెలిసింది? ఏ దేవునితో హనోకు నడుస్తున్నాడో ఆ దేవుని గురించి ఏమంటున్నాడు? ఆయన అందరికీ తీర్పు తీర్చే దేవుడు అన్నాడు. నేనంటాను దేవునితో నడుస్తున్నప్పుడు ఈ సంగతి బయలుపరచబడింది హనోకుకు. హల్లెలూయా. నేననే మాట ప్రియులారా ఎత్తబడడానికి కొనిపోబడడానికి సిద్ధంగా ఉండే ఆ వ్యక్తి జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటన్నది ప్రియులారా, నేను ఆరాధించే దేవుడు ఆయన న్యాయాధిపతి, ఆయన నాకు తీర్పు తీర్చబోతున్నాడు అనే స్పృహ మనకు ఉండాలి. ఉండాలా లేదా? తీర్పు ఉందా లేదా మనకు? లోకముతో తీర్పు లేదు, కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు తీర్పు ఉంది. మనం మంచి కార్యాలు చేసిన చెడ్డ కార్యాలు చేసిన ఆ న్యాయపీఠం ముందు ప్రియులారా అవన్నీ బయలుపరచబడబోతున్నాయి. నేను చెప్పే మాట ఒక్కటి ప్రియులారా, కొనుపోబడాలి అనుకుంటున్న వాడు తీర్పుందని స్పృహతో బ్రతకండి. తీర్పుందా లేదా? తీర్పుందా లేదా అంటే ఎవరికి కనబడకుండా నీవు చేస్తున్న కార్యం దేవుని న్యాయపీఠం ముందు బట్టబయలు కాబోతుందని స్పృహ నీకుండునుగాక. నేను చెప్పే మాట ఒకటి ప్రియులారా, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కాబోతున్నామన్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీ పత్రికలో మాట్లాడతాడు, దైవ జనమా కొనిపోబడడానికి సిద్ధంగా ఉన్న హనోకు ఏం చేశారంటే తాను ఏ దేవునితో నడుస్తున్నాడో ఆ దేవుని గురించి ఏమని ప్రకటిస్తున్నాడు అనంటే ఆయన అందరికీ తీర్పు తీర్చువాడు. ఈరోజు ఈ భావం మీ లోపల ఉందా? నిద్రపోకండి. ఈ ఆలోచన మీలో ఉందండి? నా క్రియలకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనే గ్రహింపు మీకుందా అండి? ఉందా? చాలా మందికి లేదు. నన్నెవరు చూస్తున్నారని అనుకుంటున్నాం, నన్నెవరు పట్టుకోవట్లేదు కదా అనుకుంటున్నాం, నన్నెవరు ఇదిగో ఏ మాత్రం వాసన కూడా కనిపెట్టట్లేదు కదా అని నేను చాలా గొప్ప అన్న భావం నీకుందని నేనంటాను ప్రియులారా. అన్నిటిని చూస్తున్న దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. నీవు చేసే ఈ చిన్న పాపం నిత్యత్వంలో నువ్వు బహుమానాన్ని పోగొట్టుకునేట్టుగా మారుతుందేమో. అవును కదా?
నీవు చేసే చిన్న అపవిత్రమైన కార్యం ప్రియులారా నిత్యత్వంలో ఆ దేవుని మహిమను నష్టపరుచుకునే అవకాశాన్ని నీకు కల్పిస్తుంది. గనుక నేనంటున్న మాట ప్రియులారా, నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో ఆ దేవుడు నాకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఈ ఆలోచన మనకు ఉండాలి. ఇంకంత మాత్రమే కాదు ప్రియులారా, రాబడ్డ మాట మనం గమనించగలిగితే ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అన్నాడు. కొన్ని తర్జుమాల్లో వచ్చును అనే మాట కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే హనోకంటున్నాడు, ఇదిగో ప్రభువు. ప్రభువు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అంటే హనోకు ఏం చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? హనోకు ఏమంటున్నాడు? వచ్చును అని మాత్రమే కాదు, వచ్చెను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే హనోకు ఏం చూస్తుంటాడండి? ప్రభు తన 1000 పరిశుద్ధుల పరివారముతో ఎప్పుడు రాబోతున్నాడు? ఎప్పుడు రాబోతున్నాడు? సంఘం ఎత్తబడ్డ తర్వాత, న్యాయపీఠం ముందు తీర్పు పొందుకున్న తర్వాత ఆయన మళ్ళీ 1000 పరిశుద్ధుల పరివారంతో భూమి మీదకి రాబోతున్నాడు. అది చూస్తున్నాడు హనోకు. దేవునికి స్తోత్రం. అవును కదా? 1000 సంవత్సరాల క్రితం ఉన్న హనోకు ప్రియులారా 1000 సంవత్సరాల తర్వాత జరగనీన భవిష్యత్తును చూస్తున్నాడు హనోకు. నేను చెప్పే మాట ఒకటి ప్రియులారా, కొనిపోబడడానికి సిద్ధంగా ఉన్న హనోకు విశ్వాసము గలవాడు. కొనిపోబడ్డానికి సిద్ధంగా ఉన్న హనోకు ప్రియులారా దేవునికి ఇష్టడు అనే అనుభవాన్ని కలిగిన వాడు. కొనిపోబడ్డానికి సిద్ధంగా ఉన్న హనోకు ఇంకా ఏం చేశాడు? దేవునితో నడిచాడు. ఇంకేం చేశాడు? ఇక్కడ మనం చూస్తున్నాం, తీర్పుంది అని బ్రతుకుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆయన రాబోతున్నాడు అని బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేనంటున్న మాట పిల్లారా, యేసయ్య ఆయన 2వసారి వచ్చి సంఘాన్ని కొనిపోయిన తర్వాత మహిమ ప్రభావాలతో సంఘముతో మళ్ళీ రాబోతున్న ఆ సంగతిని హనోకు చూశాడంటే నేను నమ్ముతున్నాను యేసయ్య మరణమును కూడా హనోకు చూసుంటాడు. హల్లెలూయా. యేసయ్య పుట్టుకను కూడా హనోకు చూసుంటాడు. యేసయ్య ఏ కార్యాలు చేయబోతున్నాడో ఆ సంగతిని హనోకు చూసుంటాడు. ఇంత జ్ఞానము హనోకు ఎక్కడిదనంటే ఎక్కడా లేదు ప్రియులారా, దేవునితో నడిచాడు గనుక రహస్యాలు బయలుపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. దైవజనమా, కొనుపోబడాలి అనుకుంటున్నావా? శుభప్రదమైన నిరీక్షణ నీవు పొందాలి అనుకుంటున్నావా? ఆయన వచ్చుచున్న వేళ మేఘములలోనికి నీ ఎత్తబడాలి అనుకుంటున్నావా? ఆయనను కలుసుకోవాలి అనుకుంటున్నావా? తరలించబడాలి అని, బదిలీ చేయబడాలి అని నీవు అనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు మన ముందు పెట్టే సందేశం ఒకటి పిల్లారా, హనోకుకున్న అనుభవాన్ని మనం కలిగి ఉందాం. చాలా విషయాలు ఉన్నవి కానీ నేను ముగిస్తున్నాను పిల్లారా. హనోకులో విశ్వాసం ఉంది. హనోకులో దేవునికి ఇష్టమైన జీవితం ఉంది. హనోకు దేవునితో నడిచిన వాడు. హనోకు తీర్పును గూర్చిన స్పృహ కలిగి బ్రతికిన వాడు. హనోకు యేసయ్య రాకడను గూర్చిన ప్రత్యక్షత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఈ లక్షణాలు మనకున్నాయా? లేకపోతే వాటిని పొందుకొనడానికి ప్రయాసపడండి. యథార్థంగా దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా ఈ జీవితం, ఇప్పుడు ఉన్న ఈ జీవితం నాకుంటే నేను మొత్తబడతానయ్యా, ఎత్తబడను. ఈరోజు హనోకుకున్న జీవితం నాకు కావాలి అని మీలో ఎవరైనా ఆశపడితే దయచేసి మోకాళ్ళ మీదకి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకండి. హల్లెలూయా. చాలా మంది లోపల ఆ తీవ్రత కనబట్టం లేదండి. అయ్యో, నీవు విడవబడ్డానికి నిర్ణయించబడ్డావేమో. ఆ పరిస్థితి ఊహించుకొనడానికే భయంకరంగా ఉంది. ప్రభువా, నేను కొనిపోబడగోరుతున్నానయ్యా, నేను ఉండిపోగోరట్లేదు ప్రభువా, నేను నీ యొద్దకు రావాలని కోరుకుంటున్నాను. మనము వారితో కూడా కొనిపోబడబోతున్నామన్నాడు పౌలు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరుతో ప్రభు దిగవచ్చుచు ఉండగా
సంగమా, నీవు యేసును మధ్యాకాశములో కలుసుకోవాలి అంటే, కొనిపోబడాలి అనంటే, కొనిపోబడిన హనోకు జీవిత అనుభవం మనకుండాలి. ఈ రాత్రి మనకు అనుభవం ఉందా? ఎప్పుడు నేను దేవునితో నడిచాను అని సరిపెట్టుకొని ఊరుకోకు. ఈ రోజు కూడా నేను నీతో నడవాలి ప్రభువా. అయ్యా, ఒక్క బ్రేక్ లేకుండా ప్రతి సమయం నేను నీతో నడవాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరికో ఇష్టంగా ఉండ కోరుతున్నానయ్యా, నీకిష్టంగా బ్రతకాలని కోరుకోవట్లేదు ప్రభా. నేను నీకిష్టడనమని నేను సాక్ష్యము పొందాలి ప్రభా. నీకిష్టమైన కార్యాన్ని నేను చేయాలయ్యా. నీకు నా యందు ఇష్టము కలగాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. మాట మీద నిలబడే వారంటే దేవునికి ఇష్టం. విశ్వాసము కలిగి బ్రతికే వారంటే దేవునికి ఇష్టం. చెడ్డ వాటిని ఆశించని వారంటే దేవునికి ఇష్టం. సనగని వారంటే దేవునికి ఇష్టం. దైవజనమా, దేవునికి ఇష్టంగా నీవు ఉంటున్నావా? నీ లోపల విశ్వాసం ఉందా? పరిశీలన చేయి. నీవు దేవునికి ఇష్టడవా? పరిశీలన చేయి. నీవు దేవునితో నడవగలుగుతున్నావా? నడిస్తే ఆ అనుభవం నీ లోపల ఉందా? పరిశీలన చేయి. నాకు తీర్పుంది అని క్రీస్తు న్యాయపీఠము ముందు నేను నిలవాలి అనే భయం నీకుందా? నేను మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అనే భయం నీకుందా? ఆయన రాబోతున్నాడు అని నిరీక్షణ నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా. శుందరదరదర సరదరా, హల్లెలూయా, హల్లెలూయా. అయా 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 అయా. యేసయ్యా, అయా నీ వచ్చుచున్న వేళ నేను కొనిపోబడతాను అని నిరీక్షణ నాకుందని చెప్పగలమా ఈ రాత్రి? హల్లెలూయా. అయ్యా అయ్యా, హల్లెలూయా. ఈ కొద్ది రోజులన్నా దేవునితో నడుస్తావా సహోదరి? ఇక కొద్ది దినములే ఉన్నాయి నీ ముందు. ఎక్కువ టైం లేదమ్మా, కొద్ది సమయమే. అయ్యా, ఈ కొద్ది సమయమైనా నేను నీతో నడుస్తానయ్యా అని తీర్మానము చేయి. ఇన్ని రోజులు ఎంతో మంది ఇష్టాన్ని నెరవేర్చడానికి బ్రతికానయ్యా, ఈ కొద్ది దినాలైనా నీకిష్టంగా బ్రతుకుతాను అని తీర్మానము చేస్తావా? మనందరికి ఉండాల్సిన భయం, నేను క్రీస్తు న్యాయపీఠము ముందు నిలబడపోతున్నాను అనే భయం మనకు ఉండాలి. ఇవన్నీ హనోకు కలిగి ఉన్నాడండి. కొనిపోబడిన హనోకు జీవిత అనుభవాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర. యేసయ్యా, అందరిలో ఉన్నాం ప్రభా, కానీ నీకు ఇష్టంగా లేవయ్యా. అందరితో ఉన్నాం ప్రభా, కానీ మీకు ఇష్టంగా మేము లేవు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇష్టపడిన వారి కొరకు
అయ్యా నీవు ఖడ్గమును నియమించామంటున్నావు. ఎవరి యందు దేవునికి ఇష్టము లేదో వారికి అదృష్టము కొరకు ఖడ్గాన్ని దేవుడు పెట్టాడు. అది వధించే ఖడ్గం, అది సంహరించే ఖడ్గం. దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు సంహరింపబడతారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ ప్రార్థించండి. బాప్తిసం పొందిన వారులారా, నేను బాప్తిసం పొందడానికి నాకేంటి అనుకోకు. దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉన్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అతి శ్రేష్ఠుడా, ఆరాధ్యుడా, ఆరాధ్యుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విని వెళ్ళిపోయే వర్తమానం కాదు. విని ఒక తీర్మానము చేసుకున్నాం ఈ రాత్రి. చెడ్డవాటిని ఆశిస్తూ, సనుగుతూ, తిరుగుబాటు చేస్తూ, ఎవరికి కనబడిన విగ్రహారాధన చేస్తూ, ఎవరికి కనబడిన వ్యభిచారమును చేస్తూ, విడిచి వచ్చిన వాటినే కావాలి కావాలని వెంటాడుతూ, పేరుకు సంఘములు ఉంటే ఏం లాభం? పేరుకు అందరితో ఉంటే ఏం లాభం? నీవు దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హనోకు విశ్వాసంతో ఉన్నాడు గనుక, దేవునికి ఇష్టంగా బ్రతికాడు గనుక, దేవునితో ఎడ తెగకుండా నడిచాడు గనుక, తీర్పుందని గ్రహింపుతో బ్రతుకుతూ ప్రకటించాడు గనుక, ఆయన రాకడ ప్రత్యక్షతను చూస్తూ బ్రతికాడు గనుక హనోకు కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజు నీవు కొనిపోబడగలవా?